30 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు. సో ఎప్పుడన్నా నిజంగా మీతో దేవత వచ్చి మాట్లాడిందా? ఏ ఇంటర్వ్యూలకు పోయినా నీకు రాదు అనడం, నాకు వస్తుంది అని చెప్పి అప్పుడు వెంటనే కేకలు పెట్టడము. కానీ నిజంగా ఆమెకు అమ్మవారు వస్తున్నారా? ఎర్రగడ్డలలో ఉండే మెంటల్ కండిషన్లు ఉన్న వాళ్ళన్న కొద్ది బాగుంటారేమో. అమ్మ ఉన్నది, ఆ అమ్మని చూడగానే అమ్మ వస్తుందేమో. అట్లాగాని ఒక యాంకర్ని చూస్తే దేవుడు ఎట్లా వస్తాడు? అంటే ఎన్నో కోట్ల జన్మ పుణ్యం ఉంటే గాని, పుణ్య ఫలితాలు ఉంటే గాని దైవ దర్శనం జరగది. ఆ దైవం వచ్చి మనతో మాట్లాడది. ప్రజలోకానికి నేను నమ్మొస్తుండ్రు, వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ అంతరాత్మకు నువ్వు దొంగ అని తెలుసు. ఆ దైవం మిమ్మల్ని సర్వనాశనం చేస్తుందని. ఆ టైంలో అమ్మని పిలుస్తూ వస్తుందా? ఇవాళ అయ్యప్ప స్వామి పూజలలో పోటీ. అరే నువ్వు 2 లక్షలు పెట్టి అయ్యప్ప స్వామి సెట్ వేపిస్తే నేను ఒక 5 లక్షలు 10 లక్షలు. ఒకవేళ దేవత వంటిపైకి వస్తే ఎంతసేపు ఉంటుంది? నేను ఇవాళ ఇంత ఫేమస్ కావడానికి 30 సంవత్సరాలు పట్టింది. సౌందర్య ఎంతమందికి తెలుసు మొన్నటి దాకా, ఒక నెల రోజుల కింది దాకా. మరి ఇప్పుడు కొన్ని కోట్ల జనం చూస్తుర్రు ఆమెను. బోనం రాకేష్ అన్నకు మంత్రాలు వచ్చా? ఏముందమ్మా నీ బొక్కలల్ల బలం, ఏముందమ్మా నీ దగ్గర శక్తి, నువ్వు ఒక్క పూట కూడా కరెక్ట్ తింటావో తినవో, ఎలా ఉందమ్మా నీ బలం, 30 సంవత్సరాలుగా ముఖాల మీద ఎక్కుతున్నావమ్మా, నడుస్తున్నావమ్మా, నీ ముఖాలకి ఏం కాలేదా అంటే అమ్మదయ్య అమ్మ ఉంది అని చెప్తా. బలమా శక్తులా? ఏమైనా శక్తులు ఉన్నాయా మీ దగ్గర? వరకు నా బోనం పడిపోయిన మాట సమాచారం వచ్చిందంటే రాలేదంటే బోనం రాకేష్ అన్నకు మంత్రాలు వచ్చానమాట. తప్పని ఎవ్వరు అన్నారు. బట్ నా కోసం, నా వ్యూవర్స్ కోసం మీరేంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. నేను కొన్ని ఆర్థిక కపుర బిల్లలు ఇస్తా, మీరు చేతి మీద వెలిగించాలి. అంటే మన దేవుళ్ళ మీద మనమే అబద్ధాలు చెప్పుకుంటే సో వేరే కమ్యూనిటీ వాళ్ళు మనల్ని ఎట్లా చూపిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఫ్యూచర్లో మాత్రం మళ్ళీ మా స్టూడియోలో ఇంటర్వ్యూ ఉంటుంది. సో దేవుడు వస్తాడు, ఇది పక్కా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. అంటే నేను నాగకన్యని, అంటే పూర్వజన్మలో నేను చనిపోయిన నాగకన్యని, అదేవిధంగా శుగాలూగుతూ అంటే నాతో దేవత మాట్లాడింది అది ఇది అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా, అంటే బురిడి బాబాల్లాగా బురిడి శివసతులు చాలామంది రావడం జరుగుతుంది. కానీ ఈ మధ్య మనం నాగకన్యది కూడా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆమెది ఎక్కడ వరకు వెళ్తుందో మనం చూద్దాం. సో దానికన్నా ముందు అంటే ఇంతమంది బయటికి వెళ్తున్నారు, కానీ 30 సంవత్సరాల నుంచి అంటే ఉన్న ఒకరిని పిలిచి మనం మాట్లాడదామని చెప్పేసి బోనం రాకేష్ అన్నను మనం పిలవడం జరిగింది. అంటే 30 సంవత్సరాల నుంచి అన్న ఇందులోనే ఉన్నాడు. బట్ ఎప్పుడన్నా దేవత మాట్లాడిందా, అంటే దేవత నాకు ఇది ప్రసాదం పెట్టండి అని అడిగిందా, అసలు దేవత ఎప్పుడన్నా మాట్లాడిందా ఏంటి అనేది విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. ఎలా ఉన్నారన్న? చాలా బాగున్నా. సో అంటే ఇంట్రడక్షన్లోనే మీకు అర్థమైపోవచ్చు. అంటే చాలామంది అంటే బుర్రే బాబాల్లాగా కాషాయం దుస్తులు వేసుకొని ఉన్నట్టు ఈ మధ్య బాగా శివసతులు దేవతలము, సో దేవత నాతో మాట్లాడింది, దేవత నాకు ఈ ప్రసాదం పెట్టమన్నది, ఇట్లా చాలామంది వెళ్తున్నారు. ఇవన్నీ నిజాలా? అదొకటి. అదేవిధంగా ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు, అంటే మీ చిన్నతనం నుంచి మీరు ఇందులో ఉండడం జరిగింది. సో ఎప్పుడన్నా నిజంగా మీతో దేవత వచ్చి మాట్లాడిందా, నాకు ఇది కావాలని అడిగిందా? అంటే ఎప్పుడైనా కూడా దేవత ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు ఒంటి మీదకి వచ్చి అడుగుతుంది ఎక్కువ శాతం. ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి ఆమె ఎప్పుడన్నా దర్శనం ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఎప్పుడన్నా స్వప్నంలో కానీ ఏ ఛాయ లెక్క నీడలాగా కానీ అమ్మవారి దర్శనం ఇవ్వడం కానీ. మా ఇంట్లో 7 అడుగులు ఎల్లమ్మ దేవాలయం కూడా కట్టినాం కాబట్టి అమ్మ ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. కానీ అది ఎప్పుడో నేరనమాట, ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలు అట్లా కాకుండా ఇప్పుడు దేవతలు వచ్చే వాళ్ళు ఎట్లా అంటున్నారంటే డైరెక్ట్ మేమే దేవతలం, మేమే ఈ లోకాన్ని కాపాడడానికి పుట్టిన అమ్మలమన్నట్టుగా బిల్డప్ ఇస్తే మాత్రం అది నేను కూడా సహింపలేకపోయాను. ఎందుకంటే అమ్మవారి స్థానం అమ్మదే. ఆ అమ్మలాగా తయారైన అమ్మ కంటే ఎక్కువ కుందనాల బొమ్మ లెక్క మనం అందంగా ఉన్నప్పటికీ కూడా మనం నరులం, మనం మనుషులం.
మనుషులు ఎరుకుండి ఎరకలేకనే మహా తప్పులు, ఘోరమైన తప్పులు మనం చేస్తుంటాం. మనం అనుకోకుండా చీమలను చంపుతున్నాం, వాటర్ తాగుతున్నప్పుడు మోక్ష జీవాలను తాగుతున్నాం. ఎన్నో మనకు తెలియకనే మనకు అంటారు కొంతమంది, అయ్యో నేను చీమను చంపలే, నేను చీమకు అపాయం చేయలేదు. చీమకు అపాయం చేయని మానవుడే లేడు, అబద్ధం ఆడని మనిషే లేడు. కాబట్టి అలాంటి ఈ మానవుల మీదకి దేవత వస్తుందే మహా గొప్ప. ఆ వచ్చిన దాన్ని నిలబెట్టుకోకుండా పిచ్చి పిచ్చి వేషాలేసి ఈ ఇంటర్వ్యూస్లలో, ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా వచ్చాము, ఇలాగే ఎన్నో కొన్ని వందల ఇంటర్వ్యూలు TV9, V6, TV5, హిందూ ధర్మం ఛానల్, పెద్ద పెద్ద ఛానల్లో కూడా మనం ఆల్మోస్ట్ ఇచ్చినాము కొన్ని గత ఎన్నో సంవత్సరాల నుంచి. ఎప్పుడు కూడా వాళ్ళు అడగడం లేదు, మేము అలా చేసింది లేదు, మేము అలా చెయ్యము కూడా. ఎందుకంటే గురుస్థానంలోకి రావాలంటే మనం ఈ పిచ్చి చాతలు చేస్తే మనం ఇప్పుడు ఒక గురుస్థానం పెద్ద స్థానం ఉంది, 30 సంవత్సరాల నుంచి ఉన్న సీనియారిటీ కూడా మనకు ఉంది. ఇప్పుడు నిన్నగాక మొన్నొచ్చిన అమ్మవారు దాదాపు ఒక 2-3 నెలలు అవుతుందో 6 నెలలు అవుతుందో వస్తే వచ్చిందొచ్చు, మనం కాదని మనం అనలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అమ్మనే, ఆ అమ్మకి అందరం బిడ్డలమే. ఇప్పుడు ఆమె అంటది నీ మీదకి ఎట్లా వచ్చింది నా మీదకి ఎట్లా రాదంటే వస్తుంది, నీ మీద కూడా వచ్చింది, రాదని మనం అంటలే. కానీ ఇదేంది, ఏ ఇంటర్వ్యూలకు పోయినా నీకు రాదు అనడం, నాకు వస్తుంది అని చెప్పి అప్పుడు వెంటనే కేకలు పెట్టడము, ఆ కేకలు వెంటనే అదొక రకంగా కూడా నీచంగా అనిపిస్తుంది. ఇంకోటి మీ మీద ట్రోల్స్ చేయడము, తర్వాత కొన్ని రీల్స్ చేయడం, ఎంత దరిద్రంగా రీల్స్ చేస్తున్నారంటే ఇంటర్వ్యూస్ కూడా నేను ఇవ్వడానికి కారణం అదే. ఎంత గలీజ్గా అంటే గలీజ్గా చాలామంది ఆడవాళ్ళు ఇట్లా ఊగినట్టు నెత్తిర పోసుకొని ఈ మూతులు ముఖాలు వంకర తింకర చేసుకుంటా, అంటే ఆ వాయిస్కి వీళ్ళు రీల్స్ చేస్తున్నారు కొంతమంది. ఎంత మన హిందూ ధర్మంకు సంబంధించింది, ఎంత గుండె దెబ్బ ఇది. సరే, అంటే మీరు ఒకటి మాట్లాడిరన్న ఇప్పుడు, అంటే హిందూ ధర్మంకి సంబంధించి అందరూ ఇట్లా వంకర తింకరగా మాట్లాడుతున్నారు. సో అది క్రియేట్ చేసిందే అంటే ఒక పూనగము, అంటే శుగం వచ్చేట ఆమెను అట్లా చేసింది కాబట్టి వీళ్ళు రీల్ చేస్తారు. ఆమె చేసింది కాబట్టి వీళ్ళు రీల్ చేస్తున్నారు. ఆమె కరెక్ట్ అయిన ఉంటే వీళ్ళు రీల్ చేసే అవకాశం లేదు కదా. లేదు, కానీ ఆమె కూడా మన హిందూకు సంబంధించిందే కదా, ఎవరైనా నచ్చ చెప్పుకోవాలి తప్ప మనమే తీసుకొచ్చి బజార్లో పెట్టుకుంటే కాదు. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ చాలామంది కూడా తన ఇంటి మీదకి వెళ్ళి, చాలామంది లోపల కూడా చైతన్యం వచ్చింది. మేము కూడా ఇంటర్వ్యూస్లలో మాట్లాడడం వల్ల కూడా కొంతమంది వెళ్తున్నారు, ఇలా చేయొద్దమ్మా, ఇది చేసేది పద్ధతి కాదు అని. ఇంకోటి ఏంటంటే ఆ ఊరు వాళ్ళే ఫస్ట్ ఖండించుకునేది ఉండే, వాళ్ళు ఖండించలేదు. దాన్ని ఎలా చెప్తే అలా చేసుకుంటూ వచ్చిండ్రు. ఊరి పొలిమేరలో పోతరాజు ఉంటాడు, పొలిమేర దాటొద్దని కూడా తెలుసు, ఆ ఊర్లో పెద్ద మనుషులతో సహా తెలుసు. అప్పుడు ఏం చేసిరు, ఇప్పుడు తీసుకొచ్చి బజార్లో పెడుతున్నారు. ఊరు పెడుతుంది, కొన్ని ఛానల్స్ పెడుతున్నాయి. మరి అప్పుడు ఏం చేసిండ్రు, ఊరి పొలిమేర అవతల కట్టాలి, ఊరు లోపల కట్టాలని ఊరు ప్రజలు కాదు, మా పొలంలో కడతామని వాళ్ళు దానికి ఎంకరేజ్ చేసిర్రు. వాళ్ళు ఊరు మొత్తం కలిపి ఇంటింటికి 20,000 వేసుకొని బోనాలు కూడా చేసిండ్రు, ఇంటికో ఏట కోసిండ్రు, బోనాలు చేసి ఆ అమ్మవారిని మెప్పించారు. ఇవాళ దినం ఆమె చాలా పడరాని ఆమె అయిపోయింది వాళ్ళకి. కానీ ఇది అప్పుడే ఖండించి ఊరు లోపలనే దేవాలయాన్ని ఏర్పాటు చేసుకుంటే కొద్దిగా బాగుంటుండే, ఆమె కూడా జర కంట్రోల్ ఉంటుండేనేమో. కానీ అమ్మవారు వచ్చిన ఇంత వస్తే ఇంత చేస్తుర్రు, అది చేయొద్దని అంట నేను. కానీ నిజంగా ఆమెకు అమ్మవారు వస్తున్నారా? అమ్మవారు వచ్చింది రాంది అది పక్కకు పెడితే, ఎందుకంటే ప్రతి ఒక్కరిని అమ్మ బిడ్డ అని చెప్పిన కదా. లేదన్న, అంటే మీకు తెలిసిపోతుంది కదా చూడంగానే నిజమైన దేవత. నాకైతే నమ్మకం లేదు, నాకు తన మీదనే కాదు. నిన్న మొన్న కూడా కొన్ని ఛానల్స్లలో నేను చూసిన ఇంటర్వ్యూస్లలోనే, ఇప్పుడు ఈమెను చూసి ఇంకోరు వచ్చారు, తల్లి పిల్ల, బిడ్డ సిగం అయిపోగానే తల్లి సిగము. ఆ ఇద్దరు కూడా అసలు ఎర్రగడ్డకి వెళ్ళి వచ్చిండ్రేమో, ఎర్రగడ్డలలో ఉండే మెంటల్ కండిషన్లు ఉన్న వాళ్ళన్న కొద్ది బాగుంటారేమో. వీళ్ళంతకంటే కింద పడి కొట్టుకోవడము, యాపాకులతో పెయి దూడ్చుకోవడము, తల్లి వెక్కిరింత అడగండి అని యాంకర్ వాళ్ళను ఎక్కిరింత లెక్క అడగడం. అసలు వాళ్ళిద్దరు మెంటల్ కండి. నాకు ఈమె కూడా మెంటల్ ఎక్కిందేమో ఈ దైవత్వాల మీద. మంచి చదువుకొని మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఆడపిల్ల, మంచి చదువుకుంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సినటువంటి ఆమె ఇందులోకి రావడం ఏంటంటే, చాలామంది కూడా ఇందులోకి చాలామంది వచ్చేస్తున్నారు. మేము గత ఈ 30 సంవత్సరాల నుంచి ఊగినప్పటికీ అందులో ఒక హాఫ్ తీసేసినా కూడా, అంటే 15 సంవత్సరాల క్రితం అంతకుముందు ఎవరు లేరు, ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వస్తున్నారు చాలామంది కూడా. సరే రాని, ఎవరు వచ్చినా కూడా ఏం చేస్తున్నారు, దేవుళ్ళ అగ్గాలు చేస్తారు. అమ్మవారి కళ్యాణం, లోక కళ్యాణం, జగత్ కళ్యాణం, అమ్మ కళ్యాణం. అందరూ అమ్మవారి పేరు మీద ఊగి ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టి దేవుళ్ళ అగ్గాలు చేస్తున్నారు. ఇందులో కొంతమంది మాత్రమే వ్యాపారంగా కూర్చోవాలి, మేము బందోబస్తులు చేస్తాం,
మేము గద్దె కూర్చుంటాం, మీకు అవి చెప్తాం ఇవి చెప్తామని ఉన్నాయి లేనివన్నీ కల్పించి చెప్పి వాళ్ళని భయమాందోళన చేసి కొన్ని లక్షలు గుంజే వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే రీసెంట్గా మా ఇంటికి కూడా ఒకరు వచ్చిండ్రు. మేము అక్కడ ఇక్కడ తిరిగి చాలా ఇదైనాము స్వామి, 6 లక్షలు ఖర్చు పెట్టుకున్నాము 2-3 నెలల్లో అంటే నేను వాళ్ళని తిట్టేసిన. నీ భర్త జీతం ఎంత అంటే 25,000. మరి 25,000 ఎన్ని నెలలు కలిపితే ఆయన జీతం అవుతుందమ్మా? నీ దిక్కేలే కదా ఆయన అంతా ఖర్చు పెడుతున్నాడు. డాక్టర్లో చూపించుకోండి. లేదు ఈ అనుమానాలు ఏమన్నా ఉంటే ఒక మంచి వ్యక్తి, ఇంతమంది సమాజంలో యూట్యూబ్లో కానీ ఎక్కడ నేను చూస్తున్నారు, ఒక గుడ్ వ్యక్తిని ఎంచుకొని ఎంతో ఇచ్చి మంచి చేయించుకోక ఆ గుడి ఈ గుడి ఆ దేవుడు ఈ దేవుడు ఎందుకు తిరుగుతున్నారు? యజ్ఞ హోమం చేయించుకోవాలమ్మా. ఎప్పుడైనా కూడా మహాచండి యాగం కానీ హోమం కానీ లేకపోతే అమ్మవారు పత్తింగిరి మాతది కానీ ఇలా అమ్మవారిది చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. హోమములు వచ్చే రిజల్ట్ ఈ యంత్రతంత్రాల మంత్రాల వల్ల వీళ్ళు మేము చెప్పే ఏ దాని వల్ల కూడా ఎక్కువ రాదు, దానివల్లనే ఎక్కువ వస్తుంది. అరకత బరకత లేదంటే కూడా లక్ష్మీ కుబేర లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది. అవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలమ్మా. నమ్మకం గల గురువుని పట్టుకొని మీరు అంతో ఇంతో ఖర్చులు పెట్టుకొని చేసుకోవాలి. కానీ ఎవరి వన్ దగ్గరికి పోతూ ఉంటే ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు, మీకు అనుమానాలు పెరిగిపోతుంటాయి. ఎక్కడ కరెక్ట్ అవుతుందో ఎక్కడ కరెక్ట్ కాదో కూడా మీకు కూడా. ఎందుకంటే నేను ఒక యంత్రం ఇస్తే ఆ యంత్రం తీసి పక్కకు పడేసి మళ్ళీ నువ్వు ఇచ్చింది పెట్టుకుంటారు, మళ్ళీ నీది ఇచ్చింది పక్కకు పడేసి మళ్ళీ ఇంకోరిది ఇచ్చింది పెట్టుకుంటారు. అప్పుడు నీకే ఎక్కడ ఇది కాదు. కాబట్టి ఆ రకంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను నా వల్ల అయినంత వరకు మంచి మాటలు చెప్పి వాళ్ళకు కూడా ఒక చైతన్యం తీసుకురావాలి. ఎక్కువ ఫస్ట్ ఒకటే చెప్తా, ఎప్పుడైనా కూడా ఒంట్లో పుట్టిందని కూడా ఎవరో చేసిందని మాత్రం అనొద్దమ్మా. మనకు తుమ్ములు వస్తాయి, దగ్గులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, సర్దులు వస్తాయి. 1-2 నెలలు జ్వరం పోకపోతే కూడా మీకు అనుమానమా అమ్మ? ఎందుకు మీకు అనుమానం? 1-2 నెలలు అంటే నీ లోపల టైఫాయిడ్ కానీ లేకపోతే మలేరియా కానీ వ్యవస్థ అంతా రక్తంలో కలిసిపోతాయి. ఆ రక్తంలో కలిసిపోయినటువంటి ఆ రక్తం మలేరియా కానీ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ ఇలాంటి చాలా అవి మనుషుల్ని చంపేటువంటి జ్వరాలు. మరి ఆ జ్వరాలు వచ్చినప్పుడు రక్తంలో కలిసిపోతుంది. మరి రక్తంలో కలిసిపోయినటువంటి జ్వరం అంతా ఫాస్ట్ ఎట్లా పోతుంది? పోదు. కాబట్టి ఒక సమయం పడుతుంది. దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనుషులు చనిపోయేటువంటి బీమారి కాబట్టి దానికి సపరేట్గా కూడా మందులు ఉంటాయి అని ఆ రకంగా కూడా చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది రాగానే అమ్మా ఇది చేతబడి ఇది 2 నెలలు 3 నెలల నుంచి ఉంది అంటే ఇంకా చచ్చిపోయేందుకే పెట్టిండ్రని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడప్పుడే పోయిన దేవుళ్ళ దగ్గర కూడా కొంతమంది దగ్గర నేను చూసిన రేపు పొద్దుగాలనే టకరేజ్ వస్తావు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి ఆ ఆరాటానికి ఏం చేయాలో అర్థం కాక పెయి మీద సొమ్ముతో సహా అమ్ముకోనైనా ప్రాణాన్ని కాపాడుకుందామని ఒక్కొక్క స్వామిలండి ఎట్లా నమ్ముతారో మీరు, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు. ఇది మహా పెద్ద బిజినెస్గా కొంతమంది చేసుకుంటుండ్రు. అది మంచిది కాదు. ధర్మంతోనే పోవాలి మనం ముందుకు, న్యాయంతోనే పోవాలి. ఒకరి పొట్టగొట్టి సంపాదించి నువ్వు ఎన్నాళ్ళు సుఖంగా సంతోషంగా ఆనందంగా బతకగలవు? కాబట్టి అలా ఎప్పుడు చేయొద్దు. నేను ఒక ఇప్పుడు నాకు పేరు ప్రతిష్ట పెరిగింది కాబట్టి ఒకప్పుడు నేను కూడా 500కి 2,500కి 3,000కి 5,000కి ఇట్లా బోనంకి పోయినా. ఇప్పుడు నాకంటూ రెమ్యునేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఓకే. ఆ వచ్చిన దాంట్లో నుంచి నేను చెద్దర్లు వంచడం, ఒక 200 300 చెద్దర్లు వంచడము, సాపలు వంచడము, అన్నదాన కార్యక్రమాలు చేయడము, ఎవరైనా అనాథ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి సహాయం చేయడం. అంతకుముందు దీపికా బోనము మా తోటి గణాది నా దగ్గర 9 సంవత్సరాలు నా దగ్గర ఉండేవాడు కాబట్టి తనకు కూడా చనిపోయినప్పుడు కొంత డబ్బు దీపిక బోనంకి కానీ పద్మశ్రీ అవార్డు తీసుకున్న సింగర్ మొగలయ్య కూతురు చనిపోతే కొన్ని డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటి ఒక 7 సావులకు నేను కూడా అప్పట్లో సహాయం చేసిన. అట్లా చాలా మందికి సహాయం చేస్తూనే ఉంటా. అంటే మీలాంటి వాళ్ళు చేయాలన్నా అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సౌందర్య విషయంకి మనం వద్దాం. సో సౌందర్య విషయానికి వస్తే నిజంగా దేవత ఇట్లా అందరు శరీరాలకు వస్తుందా? బాడీ మీదకి వచ్చేస్తుందా దేవత? అంటే దేవతకి ఏం పని లేదా? దేవత వస్తుంది అంటే ఎప్పుడో కార్యక్రమం బట్టి అక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు నాకు వస్తుందా? వస్తలేదు. అదే ఒక ఎల్లమ్మ విగ్రహం పెట్టి ఓ దుర్గామాత విగ్రహం పెట్టి దీపం పెడుతుంటే కూడా వస్తుందేమో. భజననే చేయనవసరంలే, రెడీవేడి మూతనే కొట్టనవసరంలే. అక్కడ ఒక అమ్మ ఉన్నది, ఆ అమ్మని చూడగానే అమ్మ వస్తుందేమో. అట్లాగాని ఒక యాంకర్ని చూస్తే దేవుడు ఎట్లా వస్తాడు? నువ్వా నాకు దేవుడివి కావుగా, నేను నీకు దేవుడిని ఉండొచ్చు, నీకు ఒక గురువు నేను ఉండొచ్చు. నువ్వు నాకు ఎట్లా ఒక తోడబుట్టిన సహోదరునిగా తమ్మునిగా అన్నగా నువ్వు ఉంటావు అంతే తప్ప దైవాన్ని ఎట్లయితావు? కాబట్టి ఆ రకంగా
ఆ స్టూడియోస్లలో కూర్చొని వాళ్ళు రెచ్చగొట్టడము, ఈమె ఊగిపోవడం, అసలు ఆ అడుగుతున్న వాళ్ళకు కూడా క్లారిటీ తెలుసు ఈమెకు దేవుడు వస్తలేదు, ఈమె నటిస్తుందని. ఆ బండారం బయట వేయనికనే వీళ్ళు అందరూ అలా యాంకర్ వాళ్ళు అలా చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ పాపం ఈ పిచ్చి తల్లికి తెలియదు వీళ్ళంతా నన్ను ఒక అంటే రాబట్టడానికి ఇట్లా చేస్తున్నారు అనేది ఈమె తెలుసుకోకుండా ఇది ఊగేస్తే లక్షల జనం చూస్తారు. ఇప్పుడు ఆమె ఒక్కొక్క వీడియో చూసుకుంటుంది ఇంటికి వెళ్ళి, అమ్మో నిన్ను ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను, 2 లక్షలు చూసిర్రు, 5 లక్షలు చూసిర్రు, 10,000 లైకులు వచ్చినాయి అంటే ఆ రకంగా నువ్వు చూస్తున్నావు పిచ్చి తల్లి. కానీ అక్కడ ఆ యూస్ ఎవరికి వస్తున్నాయి, డబ్బు ఎవరికి వస్తుంది, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ బ్యాడ్ ఎవరైతున్నావు నువ్వైతున్నావు. ఆ సిగమి ఏందో వీళ్ళందరి ముందర ఊగే సిగమి ఏందో నువ్వు నీ గుడిలో ఊగుకో, నీ ఎల్లమ్మ గుడిలో ఊగుకో, నీ ఇంట్లో రడవేడి మూత మోగించి అమ్మవారి జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ కళ్యాణం చేసినావు. ఎవరు ఆ రేణుకాదేవి? 3 అయ్యలను కన్నా మూలపూటమ్మ, 3 అమ్మలను కన్నది, 3 అమ్మలని ఆమెనే కన్నది, 3 అయ్యలను ఆమెనే కన్నది. ఆమెనే ఆదిశక్తి, శ్రీలోక సంచారణి, శ్రీచక్రవాసని, శ్రీ కనకదుర్గాదేవి, ఆమెనే రేణుకాదేవి, ఆమెనే కాళికాదేవి, ఆమెనే భద్రకాళి, లక్ష్మి, సరస్వతి, పార్వతి, అన్నీ ఆమెనే. ఆమెకి ఎంత పని ఉంటుంది తెలిసిన. ఇవాళ నన్ను కాపాడాలంటే నా అటువంటి భక్తులను కొన్ని కోట్ల మీద ఆమె సంరక్షించుకోవాలి. అయితే ఇంకో విషయం, ఈ అమ్మాయి ఇప్పుడు మీరు అన్నారు ఇంటి దగ్గర కూర్చొని ఎల్లమ్మ విగ్రహం దగ్గర కూర్చో అంటే డప్పు కొట్టినప్పుడు వస్తుంది అని అన్నారు. అంటే ఈమె భక్తులకు కూడా చెప్తుందంట, అంటే వాళ్ళకి ఏమైనా అయితే వెళ్ళినప్పుడు సో కొంచెం చూస్తుందంట. నిజంగా ఇట్లాంటి అంటే శివమొగ వాళ్ళందరికీ అంటే ఒక మనిషి గురించి చెప్పేంత శక్తి ఉంటుందా? శక్తి అంటే ఇప్పుడు ఒక కొత్తగా శివమూగే వారికి అంటే కొత్తగా అంటున్నాం కదా ఇక్కడ పదము. ఆ కొత్తగా అనే దాంట్లోనే అర్థం ఏముంది, ఇప్పుడే వస్తుంది ఆమెకి అని అర్థం. ఆ శక్తి రావాలంటే ఏం చేయాలి? జపాలు, తపాలు, పూజలు, పునస్కారాలు, నీ ఇంట్లో ఒక 5 సార్లు దేవుని లగ్గాలు చేసుకున్న అనుభవం నీకు ఉండాలి. ఇప్పుడు నీకు వస్తుంది, నువ్వు ఊగుతున్నావు, అందరికి చెప్తున్నావు. ఒక పండుగ నీకు చెప్తావు, ఒక ఇంటి పండుగ పూర్తిగా ఏం చేయాలో 2 డేస్లో ఏమేమి చేస్తారో నీకు తెలుసా? తెలియదు. నీకు అనుభవం ఎట్లుంటుంది? ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారు, గత ఒక 20-30 సంవత్సరాలది ఏదో నీకు ఉంటుంది, అనుభవం ఉంటుంది. ఇప్పుడు నీ చేతి కింద వాళ్ళు ఎవరో ఒక పిల్లగాడు ఉంటాడు, అసలు ఏం కూడా తెలియదు ఆయనకు. తెచ్చి అలా కూర్చోబెడితే నువ్వు అడిగిన 100 క్వశ్చన్లు ఒక 2 క్వశ్చన్లు కూడా తను అడగలేడు. ఎందుకంటే ఆ వాగ్దేవి ఆయనకు ఉండదు. కాబట్టి ఆ రకంగా ఈమెకు కూడా జపాలు చేయాలి. వాళ్ళ గురువు ఎంత బలం గల్లోలా, మరి గురువు గట్టిగా ఉంటేనే కదా శిష్యుల బలం గట్టిగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆమె ఊగడం అయితే నాకు తెలిసి 5-6 నెలల నుంచే ఊగుతున్నట్టుంది. ఏదో ఒక ఇంటర్వ్యూతో ఫేమ్ అయ్యే వరకు అన్ని ఇంటర్వ్యూస్లో ఊగుతూ అయితే విషయం ఊగుతూ వస్తుంది. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు పునకం ఊగేటప్పుడు సంథింగ్ ఇట్లా అంటారు 10,000 ఇవన్నీ అంటారు. అంటే మాకు అనడం రాదు కాబట్టి ఏదో అంటున్నాను. 10,000 అయితే అంటే వాళ్ళ వాక్తూ చెప్తున్నారు, అంటే ఏదో మాట్లాడుతున్నారు. అమ్మను కూడా పిన్ని అంటుంది ఆమె. రీసెంట్గా అందరిని పిలుస్తుంటది కదా డైలీ, అలా పిన్ని అంటుంది. కొందరు సిగాలు వచ్చే వాళ్ళని మేము కొందరి దగ్గర అడుగుతుంటాం, ఎక్కడన్నా వస్తే ఎవరమ్మా నీ గురువు, ఎవరమ్మా మీ తల్లిదండ్రి అంటే శివపార్వతుల పేరు చెప్పుకోకుండా వాళ్ళ సొంత మమ్మీ డాడీ పేరు చెప్తారు. అట్లా కూడా కొంతమంది చేస్తున్నారు. అది చెయ్యొద్దు. ఎవరు కూడా ఉత్తగా ఊగడం అయితే అది ఫేక్గా ఊగితే వాళ్ళకే నష్టము, వాళ్ళని అమ్మవారు సర్వనాశనం చేస్తుంది, వాళ్ళ ఇంటికి మంచిది కాదు. నిజమైన అమ్మవారు ఒంట్లోకి వచ్చినప్పుడు ఒక మంచి గురువును పట్టుకొని మంచిగా రడవేడి మూత మోగించి సాక్షాత్తు జగన్మాత ఆ దేవి కళ్యాణం చేసి మంచిగా రోజు స్నానం చేసిన వరుక్షణం జపము తపము ఆచార పూజలు చేసుకొని మంచిగా ఎక్కువ జాతరలు కూడా తిరుగుతుండాలి. ఏదో సంవత్సరానికి ఒక్కటి కాదు, యాదాద్రిలో కళ్యాణ మహోత్సవం అవుతుంది, పోవాలి. మేమందరం పోతలేమా? కుమరవెల్లి పోతున్నాం, సమ్మక్క సారక్క జాతర పోతున్నాం, ఏడుపాయల జాతరలు పోతాం. మా బోనం అంతటా కనిపిస్తూనే ఉంటుంది. గోల్కొండలో కనిపిస్తుంది, లాల్దరాజుల బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, సమ్మక్క సారక్క పూజలు అన్నిట్లలో. అలా అన్నిట్లలో పోవడం వల్ల కూడా ఎవరో తోలుకపోతేనే పోవద్దు. అంటే కొందరు ఎట్లా అంటే డబ్బు ఖర్చు అవుతుంది, ఎవరో భక్తులు తోలుకపోతేనే పోవాలి, మనం ఆడిపోతే 30-40 వేలు ఖర్చు అవుతుంది ఎందుకు అని కూడా కొంతమంది పోవాలి. వచ్చినప్పుడు వస్తుంది లక్ష్మి, వచ్చేటప్పుడు ఆమెనే మనకు భక్తుల ద్వారా వస్తుంది. కానీ మనం సంపాదించుకుంటున్నాంగా, మరి అప్పుడప్పుడు మనం ఖర్చు పెట్టకపోతే ఎట్లా అమ్మకి, అమ్మ పేరు మీద అని మేము కూడా సొంతంగా కుమరవెల్లి మల్లన్న, ఏడుపాయల దుర్గమ్మ, తర్వాత ఎవరైనా భక్తులు ఇష్టం ఉండి అమ్మ మేము కూడా బోనాలు చేయాలంటున్నంటే ఎట్లయినా ఏడుపాయల కుమరెల్ల మా బోనం ఉంటుంది. ఫస్ట్ మా ఖర్చుతో ఉన్న బోనం ఒడగొట్టినాక
తర్వాత మీరు ఇచ్చే అమౌంట్లలో మేము ఏమేమి చేయాలో వచ్చి మళ్ళీ మీకు దగ్గర బోనం ఎత్తుకుంటామని ఒకటే కొమరవెల్లిలో 3-4 బోనాలు ఎత్తుకుంటుంటాం. పబ్లిక్ ఎత్తుకుంటాం, మావి కూడా ఎత్తుకుంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆ దేవుడు ఎట్లా బరకతిస్తున్నాడు మనను రప్పించుకొని ఒక 30-40 వేలు ₹1,00,000 దేవుని పేరు మీద ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మనకు బెనిఫిట్గా దేవుడు మన కట్నం కూడా ఇప్పిస్తున్నాడు. మళ్ళీ పేరు ప్రతిష్ట కూడా అదే జాతరలో మనకి ఇప్పిస్తున్నాడు. కాబట్టి అలా ఎవరైనా కూడా దేవుడు వస్తే జర ఓపికతో నుండి మంచి గురువుని పట్టుకొని బయటికి వచ్చి వాళ్ళు ఇంకా నలుగురికి ఉపదేశం ఇచ్చేటట్టు, నలుగురిని మార్చే విధంగా, నలుగురిని ధర్మం పెట్టి ఇప్పుడు వీళ్ళందరూ చేస్తుంటే మనము ఇతరుల మతస్థులలో చులకనగా అమ్మా వాళ్ళందరూ ఇప్పుడు 10 కామెంట్లు మన వాళ్ళు పెడితే వాళ్ళు అరే వాళ్ళే చాలా పెడుతున్నారు కదా కామెంట్లు హిందువులు, మనం కూడా ఒక 100 పడేద్దాం రా కామెంట్లు అని వాళ్ళు కూడా పడేస్తారు. ఎట్లయినా మన క్రిస్టియన్ వాళ్ళ కామెంట్లు ఎన్నో రాస్తుంటారు చాలా వరకు అయితే, మనమైతే ఎవరికి రాయలేదు. ఎవరిని కూడా మనం ఖండించము, ఎవరిని కూడా మనము నిరాశ చేయము. అన్ని మతాలను మన హిందూ ధర్మం ఏం చెప్పింది, సనాతన ధర్మము ఇతరుల మతస్థులని ఇతరుల కులస్తులను కూడా మనం గౌరవించాలి. అలా గౌరవించే దాంట్లోనే రాకేష్ బోనం అని ఎందుకు పేరు పెట్టుకుని రాకేష్ గౌడ్ అనేది తీసేసి అంటే ఒక అర్జెన్స్ ఇంట్లో అర్జెన్స్ వాళ్ళు నన్ను ఎటువంటి మర్యాదలు చేయకుండా ఇతరుల పెద్దల కులస్తులతో నాకు అన్నం పెట్టియడం, నీళ్ళు ఇప్పడం, చాయ్ ఇప్పడం అవన్నీ చేస్తున్నాక నాకు బాధ అనిపించి ఏందమ్మా మరి మీరు కట్నం కూడా వాళ్ళని ఏమని చెప్పండి, ఈ పండగ కట్నం కూడా వాళ్ళని ఏమని చెప్పండి, మీరెందుకు ఇస్తున్నారని చెప్పేసి అలా అని కొట్లాడి చేసి వాళ్ళ ఇంట్లోనే రాకేష్ గౌడ్ కాదమ్మా రాకేష్ బోనంగా నేను 20 సంవత్సరాల పైగానే ఈ పేరు పెట్టుకున్నా. అలా నా పేరు మారుమోగుతుంది. రాకేష్ బోనం అని ఉందన్న. సో ఇంత సీనియర్ మీరు 30 సంవత్సరాలు. సో ఇప్పుడు మీరు 15 సంవత్సరాల కిందట ఎవరు లేకుండా ఇంతమంది దేవుడు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ప్రెజెంట్ ఎంతమంది దేవుడు వచ్చిన వాళ్ళు అంటే నిజంగా దేవుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఎంత పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు మన హైదరాబాద్లో? ఇక్కడ ఒక విషయం ఏం చెప్పాలి అని అంటే, ఒక స్వామి తన సత్యాన్ని చూపించుకోవాలి అనుకుంటే చాలా పెద్ద గురువు కావచ్చు, పీఠాధిపతి కావచ్చు, ఏదైనా కావచ్చు, తన సత్యాన్ని చూపిస్తేనే వీళ్ళందరూ నమ్మేటట్టున్నారంటే శివలింగాలు తీస్తుండొచ్చు, లేకపోతే చేతులు విభూతి తీస్తుండొచ్చు, ఏదో ఒక రకంగా చేస్తేనే చమత్కారం చేస్తేనే నమ్ముతారు ప్రజలు. మరి మేము కూడా ఇప్పుడు పూర్వకాలంలో అంటే మా జనరేషన్లో నేను ఊగినప్పుడు 7 ఏళ్ళ పిల్లగానప్పుడు ఊగినప్పుడు ఏం చేసిండ్రు, అగ్నిగుండం వేసిండ్రు. ఎందుకంటే చిన్న పిల్లలు తొక్కురు మారు వస్తే వెళ్ళిపోతుంది అలా. ఇక చిన్న పిల్లలు అంటే మనం భయపడి దూరం ఉంటాం. మనం అంటే దేవుడు రానట్టు మనం ఏడదొక్కుతున్నాం మనం దొక్కడానికి. కాబట్టి ఆ రకంగా 7 అంతరాల బోనం చేసిండ్రు, 7 కుండలు అలా అన్నం పెట్టిండ్రు. అప్పుడు కుండలే ఇట్లా బిందెలు కావన్నీ కదా, చాలా పాతకాలం కదా, 30 సంవత్సరాలు అంటే అప్పుడు ఎట్లుండే ఇక్కడ లోకం కూడా ఎట్లుండే, ఎక్కడ పడితే అక్కడ మోరీలు అవి ఇయ్యాలా ఒక ఫిలిం ఇండస్ట్రీ ఒక జుబ్లీస్ లాగానే తయారైపోయింది మొత్తం దేశం మన రాష్ట్రం అంతా. అలాగా మహాపరీక్ష పెట్టిండ్రు. అప్పుడు కుండలలో బోనం చేసిండ్రు. ఈ బోనం కూడా నిలుస్తుందా లేదా, ఇప్పుడు ఊగే వాళ్ళకు కూడా అదే బోనం. కనీసం ఒక బోనాన్ని మంచిగా అద్భుతంగా నిలుపుకొని సత్యంతో మంచిగా ఆడి ఒక 2-3 గంటలు ఆడి దేవునికి ఎక్కిస్తే ఎవరైనా నమ్ముతారు. ఇప్పటివరకు ఇప్పుడు ఊగుతున్న అమ్మాయి కానీ వేరే వాళ్ళు ఒక బోనం ఎత్తుకుంది లేదు, ఆడింది లేదు, పాడింది లేదు, ఏ అగ్నిగుండాలు మీరు తొక్కి చూపించింది లేదు, మీ చేతిలో నిప్పులు పోస్తే ఒక నిమిషమైనా ఒక అర నిమిషమైనా పట్టుకోగలరా అంటే అది చూపించలేదు. అప్పుడు అంటే నాకంటే ఇంకా కూడా పాతకాలంలో ఊగేవాళ్ళు. ఇప్పుడు నాకేమో అగ్నిగుండాలు వేసిండ్రు, బోనం ఎత్తిండ్రు 7 ఏళ్ల వయసులో 7 అంతరాల బోనం. ఆ శక్తి లేదే ఇప్పుడు ఇంత సత్యం చూపిస్తాను నేను కూడా. కాబట్టి ఇంకా నాకంటే ఇంకా ముందు ఉన్న వాళ్ళు రవ్వ పెట్టేది, నిప్పు రవ్వ నోట్లో నాలుక మీద తెరిచినప్పుడు ఆ నాలుకకు బొగ్గ రావద్దు, కాళ్ళకు బొగ్గలు రావద్దు, చేతిలో కూడా పోస్తారు. ఇలా ఇంత సత్యం చూపించుకుంటే కానీ ఇంకా బండారు తీయాలి నీ చేతులకి వెళ్ళని ఆనాడు పూర్వకాలంలో అట్లా పరీక్షలు పెట్టేవాళ్ళట. అప్పుడు చాలా సత్యం, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, ఇన్ని రేపులు ఏవి కూడా ఇంత శాండాలంగా లేదు. ఇంకోటి ఇప్పట్లో పాలపగోలు కూడా ఓర్వకుండా అయిపోయారు. అన్నదమ్ముళ్ళ 2, 3, 4 అన్నదమ్ముళ్ళే పాలపగోలు అయిపోయి ఆరన్లు కొట్లాడుకోవడం అంతా ఇళ్ళంతా చిందరవందరం అయిపోయి ఉన్నాయి ప్రతి ఒక్క కుటుంబం. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబం ఎంత అద్భుతమైనటువంటి లైఫ్.
అది. కాబట్టి అలా సత్యం ఉండే కాబట్టి అప్పుడు నిప్పురవ్వ వేసినా కూడా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా మోసేవాళ్ళు, ఆర్థిక కర్పూరాలు వెలిగించేవాళ్ళు. ఇలాంటివి ఏవి కూడా ఇప్పట్లో లేవు కాబట్టి అవలీలగా ఊగేస్తున్నారు, ఎవరికి వాళ్ళు దేవుడైపోతున్నారు. ఓకే. అయితే ఇంతమందిలో కూడా ఎవరు నమ్మాలంటే ఇక ప్రజలోకమే దాన్ని వీక్షించుకొని నమ్మాలి తప్ప మనము వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు ఉత్తగా శివం వస్తుందని వాళ్ళను మనం బంద్ చేపియలేము. ఎందుకంటే ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళు బతికే అవకాశం ఎవరిది వాళ్ళకు మన రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చింది కాబట్టి. కానీ ఈ స్వేచ్ఛని, ఈ రాజ్యాంగాన్ని, ఈ ధర్మాన్ని, హిందూ తత్వాన్ని, ఈ సనాతన ధర్మాన్ని అవలీలగా తీసుకొని అవలీలగా ఏది పడుతుంది చేస్తూ, మోసాలు చేస్తూ, ధర్మాన్ని కించపరుస్తూ చేస్తే నీవు ప్రజలోకానికి నేను నమ్మొస్తుండ్రు, వాళ్ళకి తెలియకపోవచ్చు. నీ అంతరాత్మకు నువ్వు దొంగ అని తెలుసు, నీ అంతరాత్మకు నువ్వు మోసం చేస్తున్నావని తెలుసు, నీ వెనక ఒక దైవం ఉంది, ఆ దైవానికి తెలుసు, ఆ దైవం మిమ్మల్ని సర్వనాశనం చేస్తుందని నేను ఒక అమ్మ ముద్దు బిడ్డగా నిన్ను చెప్తున్నా. అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే మీలాంటి వాళ్ళని చూసి అరే బాగా ఆడుతున్నారు కదా, ఇట్లా మేము కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది ఆర్టిఫిషియల్గా కొంతమంది రెడీ అవుతారు. అదొకటి. అంటే వాళ్ళకి దేవుడు రప్పించుకొని ఇష్టం ఉండి కొంతమంది మంత్రాలు అవి వేయించుకొని వాళ్ళ పైకి దేవుడిని రప్పించుకుంటారంట కదా, నిజమేనా? అవును, అట్లా చేస్తారు కొంతమంది. వస్తారా అట్లా పిలుస్తే? దేవత వస్తుందా? ఆమె పూర్వకాలంలో ఇప్పుడు మాకు వచ్చిన దేవత గురించి చెప్తే చాలా విచిత్రపోతారు మీరంటే. నేను సావు బతుకులో ఉన్న శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి తండ్రి పాదాలకు 100,000,000 వందనాలు. అక్కడ నేను చావు బతుకులో దాదాపు మా అమ్మ 6 ఇండ్లలో పాచి పని చేసేది, ఒక్కొక్క ఇంట్లో 200-300 ఆమె జీతం. కానీ అవన్నీ తెచ్చి నా మందులకు నా మాపులకి పెట్టేది. కానీ చాలా అప్పు చేసింది మా అమ్మ, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు. ఇక నేను కూడా పెట్టలేను, ఇంకా ఉంటాడు కలా పోతే పోతాడు. కానీ ఆఖరికి ఒక చెరుగట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఉంది, అక్కడ తీసుకెళ్ళి నీ కొడుకుని అక్కడ వేసేయి. ఇక నువ్వు ఇంత డబ్బు పెట్టినావు, నువ్వు కిరాయిల్లు బతికేతందుకు బతుకు లేదు, వెనుక మరలా ఆస్తులు లేవు, ఒక స్థలం లేదు, ఒక ఇల్లు లేదు. అప్పట్లో మా అమ్మ 6 ఇళ్లలో పాచి పని చేసినప్పుడు మా నాన్నకి పాన్ షాప్ కాబట్టి వాళ్ళకి వచ్చే జీతంతో వాళ్ళు తిని బతకడమే మా కష్టం. అలాంటిది చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర వేస్తే ఒక 30 రోజులు ఏమో ఉన్నాం అనుకుంటా, 41 days ఉన్నాము ఇక్కడనే వేసుకున్నాని. అలా ఉండంగా అప్పుడు నా బొట్టువనేళ్ళలో నుంచి ఫస్ట్ నేను పడిపోయినా. ఎవరో మీసాలు ఉన్నాయి, గడ్డం ఉంది, బోనం ఎత్తుకుంటున్నారు, పెద్ద పెద్ద పుస్తలు, పెద్ద పెద్ద మెట్టలు, గాజులు ఉన్నాయి. వీళ్ళేంది మొత్తం ఆడోళ్ళ లెక్క తయారయ్యిండ్రు, మొగోళ్ళు కదా, మీసాలు గడ్డాలు ఉన్నాయి, ఇవన్నీ తయారయ్యిండ్రు ఏందని చూస్తున్నాను విచిత్రంగా. ఎండాకాలంలో అది వాళ్ళు బోనాలు గిట్ల ఎత్తుకున్నారు. ఇక రడివేడి మూత కొడుతున్నారు, కొట్టుండ్రి అన్నారనమాట ఒగ్గు పూజారులని. డప్పు శబ్దాలు కొట్టంగానే నేను బేవష్ అయిపోయినాక నాకు అందరు అంటున్నారనమాట, దయ్యం అయితేనేమో వెళ్ళిపోవాలి, దేవత అయితే లేచి ఆడాలి అని. అప్పుడు ఇక వాళ్ళు చాలాసేపు వాళ్ళందరూ ఉర్రంగా నువ్వు దయ్యానివి, నువ్వు భూతానివి, నువ్వు ప్రేత పిశాచివి, ఒక పిల్లగాని చెరుగట్టు రామలింగేశ్వర స్వామి గుట్ట మీద కూడా నువ్వు దయ్యమై ఎట్లొచ్చినావు నువ్వు పిల్లగాని మీద. కానీ అట్లా ఇక కొన్ని వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు ఆ సమయంలో. చాలా గలీజ్ మాటలు కూడా అంటారనమాట. రేషం రావాలి, ఒకవేళ అమ్మవారు అయితే రేషం రావాలని అంటారు. అప్పుడు నా బొట్టువన్నీళ్ళ నుంచి నడి నెత్తిదాకా నాకు జట్టుమని కరెంట్ షాక్ కొట్టినట్టుగా కొట్టి అలా అమ్మవారు లేచి దుంకి ఆడి ఇంత లోతు, ఇట్లా ఈ చెట్టు కంటే ఎక్కువ లోతు లేచి ఆడుతుందంట. పట్టిన ఆడవిళ్ళందరూ గాజులన్నీ వలిగిపోయినాయంట. ఆ తర్వాత నేను శాంత అయిపోయినాక నాకు అంత పెయ్యంత బరుగుండి ఒక దగ్గర కూర్చోబెట్టినాక, ఏమైందక్క ఇంత అలసిపోయి ఉన్నా నేను, నాకేం గుర్తులేదు, ఏమైంది అని అంటే, నీకు ఇప్పుడే అమ్మవారు వచ్చిందిరా అంటే, అమ్మ వచ్చిందా అని చెప్పేసి ఇక నేను వాళ్ళందరినీ కామెడీగా నడుస్తుంది అనమాట స్టోరీ. ఇగోరా మా గాజులని వాళ్ళు కొట్టినావు, నీకు దేవుడు వచ్చి మా గాజులు వేపియాలి, ఆడవిళ్ళ గాజులు వేపియాలి, అది ఇదని. సరే అమ్మ వస్తే అంతకు మించిన జన్మ ఏముందక్క, పావనం, నా ఆరోగ్యం మంచి చేస్తే చాలు, అమ్మ వాళ్ళ కష్టాలు ఓడగొడితే చాలు, ఇప్పటికి 2 లక్షలు ఖర్చు పెట్టిరు కదా అని అలా చెప్పడం. అట్లా అమ్మవారు అనేది నాకు అలా రావడం జరిగింది. ఇవాళ అంతా సత్యపూర్తిగా వచ్చింది కాబట్టి సత్యమే నిత్యమే ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాలల్లా ఎంత అవలీలగా అమ్మవారు రాజ్యం ఏల్పిస్తుందో చూడండి, అది నేను చెప్పేది. అయితే అంటే మీకు 7 సంవత్సరాల్లో వచ్చింది కదన్న. సో అంటే ఒకవేళ ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో కూర్చున్నాం, వేరే వాళ్ళు అయితే ఇంటర్వ్యూలో సరే అమ్మని రప్పి మీకు వస్తుందా నిజం అది ఇది అన్నప్పుడు మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్ప్రెషన్ వస్తుంది అంటే మీరు ఏం చెప్తారు?
రావద్దు అని చెప్తాను నేను. ఇప్పుడు ఈ చైర్ ఉంది, ఈ చైర్లో నువ్వు కూర్చున్నావు, నీ పని వాళ్ళు కూర్చున్నారు, నేను కూర్చున్నా, హంతకులు కూర్చుంటారు. రేపు 10 మర్డర్లు చేసేటోని ఇంటర్వ్యూ చేస్తావు, రేపిస్టును ఇంటర్వ్యూ చేస్తావు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మనమందరం అంటేనేమో అమ్మవారికి చాలా దగ్గర. నా ముద్దు బిడ్డలంట రేపిస్టులను, క్రిమినల్స్ని, ఒక 10 మర్డర్లు చేసిన వాళ్ళను నచ్చుతుందా? మరి వాడు కూర్చున్న కుర్చీలు ఎట్లా వస్తుంది? ఎంతో ఇంకోటి దీన్ని వాచ్ చేయరు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఇలానే ఉంటుంది. ఇంకా 10 ఏండ్లు ఇది ఇంత ముద్దుగా ఉందంటే ఈ ముద్దుగా ఉన్నదాన్ని ఇంకెంతమంది కూర్చుంటారో తెలియదు. ఇంకా సృష్టి కూడా ఉంటుంది, కొందరు కూర్చునే వాళ్ళకి సృష్టి కూడా ఉంటుంది. అమ్మవారికి ఒక సపరేట్ పీట ఉందిగా, మరి ఆమెకంటూ ఒక పూజ మందిరం ఉందిగా. అమ్మవారికి పీట ఏంది? పుట్ట బంగారముతో ఉన్నటువంటి శివాల గద్దె. ఆ గద్దె దగ్గర మనకొక పీట ఉంది. ఆ పీట దగ్గరికి రమ్మని చెప్పాలా. ఇప్పుడు నువ్వు రమ్మని అంటావు, నీ కష్టాలు ఉన్నాయి. చివరికి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. రా అంటే నానా నాకు ఒక గుడి ఉంది, నాకు ఒక దేవాలయం ఉంది, నాకు ఒక బంగారం గల్ల పీట ఉంది, అక్కడికి రా నాన్న, అక్కడ అమ్మ అన్నీ చెప్తుంది అని చెప్తాం. అంతే కదా. కాబట్టి ఆ రకంగా మనకు ఒక పీట ఉంది, ఆ పీటకు రమ్మనాలి కదా. రా అనగానే మాత్రం వస్తే మాత్రం ఇప్పటి నుంచి చెప్తున్నాను, ఈ ఇంటర్వ్యూలో ఎవరైనా రోడ్ల మీద ఊగిన అంటే ఎట్టికి రోడ్ల మీద, అది ఏదన్నా అమ్మవారు ఊరేగింపు పోతుంది, శ్రీరాముల వారి ఊరేగింపు పోతుంది, సమ్ దేవుళ్ళ అయ్యప్ప ఊరేగింపు, హనుమాన్ల ఊరేగింపు, శివయ్యది, లేకపోతే బోనాలు పోతున్నాయి, లేకపోతే ఏదో పోతున్నాయి అంటే ఆ శబ్దానికి ఊగినవంటే ఒకటి లేదు. రోడ్డు మీద పోతున్నప్పుడే అమ్మ నేను ఇంటర్వ్యూలలో నువ్వు వస్తుంది రాదు అని వచ్చింది కదా తల్లి, నేను ఇప్పుడు కూడా ఆ మంత్రం చదువుతున్నామ్మా, అది ఒక మంత్రంలాగా అయిపోయింది. నేను చెప్తే అయితే నాకు గమ్మత్ అనిపిస్తుంది, అది చెప్తుంటే కూడా అసలు కామెడీ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటుంది, ఇప్పుడు పలానా అమ్మాయి పోతుంటుంది, నీకు రాదు అంటే ఆ పుట్పాటి మీద కూడా నాకు వస్తుంది అని వచ్చేటట్టే ఉంది నాకైతే తెలిసి. నేనైతే నిన్న మనం ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎడబడతాడే ఈ కుర్చీలలో ఎడబడతాడే నువ్వు ఊగిందాను, నువ్వు బాత్రూంలో కూడా ఊక్కుంటున్నావేమో, నాకు అది కూడా అనిపిస్తుంది. నీకు అదొక మెంటల్ కండిషన్ లాగా ఉంది. నీ వల్ల తులసివనం లాంటి శివగణాదులల్లా ఒక గంజాయి మొక్క వస్తే తులసి వనాన్ని ఖరాబ్ చేస్తుంది. ఒక గంజాయి మొక్క తులసి వనాన్ని ఉండంతి 1,00,000 చెట్లు తులసివి, ఒక్క చెట్టు గంజాయిది కదా ఏమైతుంది అని వదిలేస్తే ఆ తులసి వనాన్ని గంజాయి వనం చేసినట్టు. అందుకే నేను బయటకు వచ్చిన. ఇలాంటివి ఎన్నో చూస్తున్నా, అప్పుడు చూసి సైలెంట్ ఉన్నా. అయితే వాళ్ళ ఈ నార్మల్గా అయిపోయినాయి, అంతలంతలనే స్టూడియో వరకు అయిపోయింది, స్టూడియోలలోనే ఊగిరు వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే యాంకర్ వాళ్ళ ఇళ్ళల్లోనూ ఇంటర్వ్యూలలోనే ఊగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా పేరు తీస్తే బాగుండదు కానీ అసలు పేరుతో సహా చెప్పి వాళ్ళు ఇజ్జత్ తీయాలనిపిస్తుంది నాకు. కానీ ఎందుకు ఒకరిని అవమానించడం అందు ఊకుంటున్నా. ఇక మీద ఎవ్వరు కూడా సిగాలు స్టూడియోస్లలోనే కానీ ఫుట్పాత్ల మీదనే కానీ ఎక్కడ ఊగవద్దు. ఎక్కడ అమ్మవారిని ఒకవేళ మీకు నిజంగా వచ్చిన అమ్మవారిని అలా యూజ్ చేసుకోవద్దు. అమ్మ మహాశక్తి స్వరూపిణి జగన్మాత. ఏ బీదవాళ్ళకు బాగలేదంటే, ఎవరికి అనారోగ్యం వచ్చిందంటే, లేకపోతే మీకుగా సమస్య వస్తే, నీ ఊర్లో ఎవరైనా అమ్మా భిక్షాం దేవని ఇచ్చినప్పుడు అప్పుడు వెంటనే అమ్మని రప్పించుకోండి. అది క్షణం. ఇప్పుడు రోడ్డు మీద ఒకరు ప్రాణం పోతుంది అనుకోండి, యాక్సిడెంట్, నీకు ముందే తెలిస్తే అమ్మని ఆవాహనం చేసి ఆ పిల్లగా వెనుక గుంజు, అదేం కాదు. అది నడి రోడ్డు మీద ఫుట్పాత్ మీద వచ్చినా నేను దాన్ని ఆ టైంలో అమ్మని పిలుస్తూ వస్తుందా అంటే మీకు ఏమైనా మంత్రం కదా. అమ్మ అయినప్పుడు పిల్లలు పిలిస్తే అమ్మ రావాల్సిందేగా. కాబట్టి అమ్మ ప్రేమకి ఏ రడివేడి కొడితేనో, ఏ ఖర్చులు పెట్టి 20,000 ఖర్చు పెట్టి డప్పులు తెస్తే డోళ్ళు తెస్తే దేవునికి ఏం కావాలి? స్వచ్ఛమైన భక్తి కావాలి. ఇవాళ అయ్యప్ప స్వామి పూజలలో పోటీ. అరే నువ్వు 2 లక్షలు పెట్టి అయ్యప్ప స్వామి సెట్ వేపిస్తే నేను ఒక 5 లక్షలు 10 లక్షలు. ఇవాళ ముక్కోటి ఏకాదశి చేస్తే ఇంతకుముందు ఇంత ఘనము హెవీగా దేవాలయాలలో నువ్వు డెకరేషన్ చూస్తుంటివా? ఇవాళ తిరుపతి దేవాలయంతో సహా ఈ చుట్టుప్రక్కన పెద్ద ప్రాంతాలలో ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నా, ఏ దేవాలయమైనా అది ఏ దేవుందైనా హెవీ డెకరేషన్. ఎందుకంటే పలానా దేవాలయానికి ఎట్లయినా కొద్దిగా చైర్మన్కో ఏదానికో పడకను, అరే వాడు 1 కోటి రూపాయలు పెడుతుండ్రా, మనం 1.5 కోటి పెట్టి మన రీల్స్ మనం చిన్న షార్ట్ వీడియోస్ చూస్తే అరే పలానా దేవాలయంలో ఇక్కడేం బాగుంది అక్కడ బాగుంది అనిపించాలి మనం అనేలాగా. అది అయ్యప్ప స్వామి పూజ కానీ, శివయ్య పూజ కానీ, ఎల్లమ్మ పూజలు కానీ, ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు మా శివశక్తులు అలా తయారయ్యే దాంట్లో కూడా అరే వాళ్ళు 10,000 చీర కడుతున్నారు, మనం 20,000 చీర కట్టాలి, అరే వాళ్ళ కుందంలో బోనం తీస్తారు, అరే మనం డైమండ్స్ పెట్టి తీద్దాం. ఈ రకంగా అంటే అల్లనే కాదు, రాజకీయంలోనే కానీ మనుషులలోనే కానీ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దాంట్లో కానీ ప్రతి ఒక్కరి దాంట్లో ఐకమత్యం కలుపుకపోదాం అనేది లేదు.
విభజించుకొని చూసుకుందాం పాలపగోలలాగా ఆ రకంగానే నడుస్తుంది ఇప్పుడైతే. అంటే ఇప్పుడు మీరు కలుపుకొని పోవాలనుకుంటున్నారా? కలుపుకొని పోవాలి. ఓకే, ఈ అమ్మాయిని మీరు కలుపుకుంటున్నారా? సౌందర్య అనే అమ్మాయిని కలుపుకోవాలి. అందుకే సహోదరి అనన్నా చెల్లెలేనే అంటున్నా. ఇగో తప్పులందరూ మీరే ఆమె నకిలీ అన్నారు. అంటే నేనేమన్నా నకిలీ అని అంటే నేను దేవుడు ముందు నుంచి ఒకటి చెప్పిన, ఆమెకు వస్తుండొచ్చు రాకపోవచ్చు, మనం దాని విషయం మాట్లాడొద్దు అని. నువ్వు ఖచ్చితంగా అడిగితే నేను అట్లా చెప్తున్నా. కాబట్టి ఆమెకు అమ్మవారు ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆమెకి ఈ ఫీల్డ్లో ఉన్నట్టు ఇవాళ రాకపోతే రేపు సత్యంగా అమ్మవారు వస్తుందేమో. పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు కదా, మీరు రప్పిస్తారా? నేను ఎవరికి రప్పించా. ఎందుకంటే అది రప్పించే దేవుళ్ళు ఎంతరో, ఇప్పుడు ఒక యంత్రమో తంత్రమోనో నమ్ముకొని నువ్వు ఉంటావు, ఒక ఎవరినైనా ఒకరు నమ్ముకొని ఉంటావు, వాళ్ళతో గురువు నమ్ముకొని ఉంటావు. మై హూనా నీ వెనక నేను ఉన్నా కదా అంటారు. సరే గురువు ఉన్నాడు కదా, నువ్వు ఒక 5 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుస్తావు. కానీ నీ స్వయం శక్తితో నడిస్తే 100 ఏళ్ళు నడుస్తావు. కానీ ఒకరు బ్యాక్ సపోర్ట్గా నీకుంటే వాళ్ళు ఉన్నన్ని రోజులే నడుస్తావు. తర్వాత ఏం చేయాలో నీకు దిక్కుదీమ కూడా నీకు తెలియదు. కాబట్టి ఆ రకంగా యంత్రతంత్రాల మంత్రాలతోని కానీ ఒక గురువు రప్పించిన దేవుళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? ఓకే, ఆ రప్పించిన దాంట్లోకి సత్యం ఎట్లా వస్తుంది? ఎలా నువ్వు బయట ప్రపంచానికి పరిచయం అవుతావు? నేను ఇవాళ ఇంత ఫేమస్ కావడానికి 30 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ 30 సంవత్సరాల వ్యక్తి ఏదైతే పరిచయం అంటే పరిచయం కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందో, అన్ని సంవత్సరాలు ఎవడు వెయిట్ చేస్తాడు? అప్పటిదాకా ఉండేటోడు ఎవడో పోయేటోడు ఎవడో. కరోనా మహమ్మారి ఒకటి వస్తుంది, అంతకుముందు వచ్చింది పోయింది. మళ్ళీ మనము ఇంకో 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు ఉంటామో లేదో, ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా నువ్వు ఏదో చేసేస్తే మనం రప్పుమని పబ్లిక్లకు ఫేమ్ అవుతాం కదా. ఇప్పుడు సౌందర్య ఎంతమందికి తెలుసు మొన్నటిదాకా, ఒక నెల రోజుల కింది దాకా. మరి ఇప్పుడు కొన్ని కోట్ల జనం చూస్తుర్రు ఆమెను, కొన్ని కోట్ల. కానీ ఆ కోట్ల జనంలో నువ్వు సత్యమయ్యేదానివైతే నువ్వు ఎక్కడ పోయినా సత్యమే. అదే నువ్వు నిజం చెప్పినావు అనుకో, ఒక మాట ఈ 10 మందిలా మనం మాట్లాడుకుంటున్నాము, ఆ 10 మందిలా ఒక మాట ఇని నువ్వు వేరేగా అబద్ధం వేరే వాళ్ళకి చెప్పినావు, నేను నిలదీస్తున్నా. నేను ఈ మాట నువ్వు లేని మాట ఎట్లా పుట్టించినవు అని. నువ్వు ఏ రాజ్యంకు పోయినా నువ్వు దొంగవాడవి, నీ ఆత్మలో కూడా తెలుసు ఇది నేను పుట్టించినని. నువ్వు తలకాయ కిందికి వేయాల్సిందే ఏనాటికైనా. సత్యం గల్ల మాట ఉందనుకోండి, నువ్వు సత్యం గల్ల మాట చెప్పినావు, అది ఏడికి పోయినా నువ్వు తల ఎత్తుకొనే ఉంటావు. ఒక్క అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాలి, దాన్ని కప్పిపుచ్చనికే. కానీ నిజంకు ఏ సపోర్ట్ అవసరం లేదు. నిజం అంటారా అబద్ధం అంటారా? నిజమే. అయితే ఇంకోటి ఏంటంటే సౌందర్యది ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చెప్పేసి మేము నిన్న నైట్ కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళ నాన్న మాట్లాడి చెప్పడం జరిగింది. అంటే చాలామంది శుగమొగవేళ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. సో మేము ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంటే మీరు ఏమన్నా వెళ్ళొచ్చారా అక్కడికి? నేను అక్కడికి ఏమి వెళ్ళలేదు. నేను ఛానల్ ప్రకారంగానే ఆమె ఎట్లా ఇంటర్వ్యూస్లలో ఇస్తూ వచ్చిందో, ఏ కుర్చీలలో ఆమెకు దేవుడు వస్తూ ఉన్నాడో అదే కుర్చీలో నేను కూడా కూర్చొని, నాకు రాదు ఇట్లా, నాకు ఒక పీఠ మీదనే నాకు ఒక గుడి గోపురం ఉంది, నాకు ఒక పద్ధతి ఉంది, నాకు అమ్మవారు రావాలంటే తలస్నానాలు, పూజలు, పురస్కారాలు, కుంకుమార్చనలు, లలిత సహస్రనామాలు, తర్వాత అమ్మవారికి నైవేద్యము, గుమ్మడికాయ, కొబ్బరికాయ, అలా ఒక వారం నాడు ఇవన్నీ చేసిన తర్వాతనే వచ్చిన ప్రజలోకానికి అమ్మవారు ఆవాహనమే చెప్పడం ఉంటుంది. ఓకే, ఏ స్టూడియోలకు పోయి అమ్మను అవమానించిందో అదే స్టూడియోలలో ఉండే నేను ప్రజలోకానికి స్మాల్ మెసేజ్ ఇవ్వాలని నేను వస్తున్నా. నాకు అక్కడ దాకా వెళ్ళడానికి కూడా మనకు అవసరం లేదు. ఏ స్టూడియోస్లలో వచ్చి అమ్మవారిని బ్లేమ్ చేసిందో ఆ స్టూడియో నుంచి ఆమెకు కూడా ఆదరింపు బెదిరింపు చెప్తే అయిపోతుంది. ఇట్లా చెయ్యొద్దు అంటే వెలివేస్తున్నారంట కదా మీ కమ్యూనిటీల నుంచి? వెలివేస్తారు. తర్వాత ఏదన్నా కమిటీ మెంబర్స్ కానీ శివశక్తులు కానీ ఏదన్నా శిక్షలు వేస్తే ఆ శిక్షలకు ఆమె అంటే శిక్షలు అంటే ఇళ్ళకి రావద్దు, పోవద్దు, ఈ గుళ్ళు గోపురాలు పోవద్దు, ఇప్పటి నుంచి నీకు కుంకుమ బండారు బంద్ అంటే ఏ శివశక్తులు ఆమె జోలికి పోరు, ఏ శివశక్తులు ఇండ్లకి కానీ ఆమె క్లోజ్ ఇంతకుముందు ఎవరో ఉంటారు కదా, ఆ గురువు అనే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి పోవద్దు, ఆ గురువు ఇంటికి కూడా ఆమె పోవద్దు. అలా ఒక కట్టడి చేసి ఏ శివశక్తులతోని కానీ ఏ అమ్మవారితోని ముడిబంధం లేకుండా దూరం పెట్టడానికి బొట్టు పెట్టేసి ఇది కులం బంద్ అని చెప్పేసి పెట్టేసి వస్తారు. ఇలా సబండ వర్ణాలు ఉంటుంది, కులము మతము లేకుండా వాళ్ళు ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరికైనా అమ్మవారు వస్తుంది అన్నప్పుడు అందరు ఇందులో ఒక్క దగ్గర ఉంటారన్నమాట. దాన్నే బండారు కులం అంటారనమాట. ఈ బండారు కులంలో చాలా లక్షలాది మంది ఉన్నారు. ఈ కొద్ది కాలంలో ఎవరెవరైతే తప్పులు జరుగుతున్నాయో వీళ్ళు అక్కడ పోయి ఖండించి అక్కడ నిలబడి వాళ్ళతో కొట్లాడి ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని చెప్పేసి అక్కడ ఆ ఊరు పెద్ద మనుషులతో కూడా మాట్లాడి వాళ్ళ
ఏమంటారు తల ఎత్తుకున్న వాళ్ళని తల దింపేటట్టు చేసి, అంటే వాళ్ళ తప్పులు ఉంటాయి ఇక, ఓకే. వాళ్ళ తప్పులన్నీ వాళ్ళ ఒళ్ళోనే వేసి అప్పుడు బొట్టు పెట్టి వాళ్ళ నోరు ముప్పించి వస్తారనమాట. తర్వాత ఆ తప్పులు కూడా వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సింది, ఎందుకంటే ఉన్నది ఫ్రెండ్ ఏదైనా ఒప్పుకోవాల్సిందే. తర్వాత ఏదైతే శిక్షకు తర్వాత ఇళ్ళకి రావాల్సి, మళ్ళీ శివశక్తులలో తిరగాలి, నాకు మళ్ళీ బోనం కావాలి, నాకు అమ్మవారు కావాలి, నాకు ఆట పాటలు కావాలనుకుంటే ఆ కులం ఏదైతే శిక్ష పెట్టిందో ఆ శిక్ష అమలు జరిగినాక అది ఏమన్నా అమౌంటా లేకపోతే ఇంకో రకంగా ఇంకేమైనా అగ్నిగుండాలు దొక్కమంటుర్రా, ఆమెకి ఏం పరీక్ష పెట్టిండ్రో అది నెగ్గినాక అప్పుడు మళ్ళీ కులంలోకి మళ్ళీ వాళ్ళే బొట్టు పెట్టి మళ్ళీ పిలుస్తారు. ఓకే. అంటే ఒకవేళ సౌందర్యకి పెట్టాలంటే అగ్ని పరీక్ష పెడతారు. ఏదో ఇంక వాళ్ళు పెద్ద మనుషులు పోయినోళ్ళు ఏవైతే శిక్ష అక్కడ పెట్టొచ్చిరో ఇది అని, అది డబ్బు పరంగా ఉంటే కూడా ఒక దేవాలయానికి డొనేట్ చేస్తారు. ఎవరన్నా బీద వాళ్ళు చనిపోతారు కదా, శివశక్తులలో చనిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డొనేట్ చేస్తారు, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా బీదగా ఉండి తిండికి గతి లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఒక శివశక్తుల నుంచి అమౌంట్ తీసుకొని ఒక 25,000 30,000 ఒక శిక్షగా, ఎందుకంటే మళ్ళీ ఇంకో తప్పు చేస్తే అమ్మో నేనేడికెళ్ళి కట్టాలి ఇంత పైసా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది, ఇంకోసారి కూడా చేయరు. ఈసారి కూడా చేసినాం అనుకో, ఇప్పుడు 20-30 వేలే కదా, ఎవరినైతే మీ చేయబెట్టినా సరిపోతుంది. మళ్ళీ ఇంకో తప్పు చేసి మళ్ళీ కులం దండు కడతా అంటే ఈసారి ఇంకా లక్షలలో వేస్తారు, అప్పుడు వేలలో వేయరు. మళ్ళీ ఇప్పుడు ఈసారి మొదటిసారి 10-20 మంది అయితే మళ్ళీసారికి ఒక 100-200 మంది సైన్యం పోయి అక్కడ ఆ ఊరు మొత్తాన్ని పిలిపించి పంచాయతీ పెట్టి అప్పుడు లక్షలలో వేస్తారు. అప్పుడు ఎవరికైనా ఆ మాట కూడా చెప్తారు, ఈసారి ఇంత ఇస్తున్నావు బిడ్డ 20-30 వేలు, తర్వాత లక్షలలో ఇవ్వాల్సి వస్తుంది, ఖబర్దార్ అని చెప్పి వస్తారు. ఆ తప్పు చేయడానికి కూడా వాళ్ళకు గడగడ ఉనుకుతుంది, భయపడి ఇంకా మళ్ళీ తప్పు చేయరు అనమాట. అంతే. ఒకవేళ దేవత వంటిపైకి వస్తే ఎంతసేపు ఉంటుంది? అమ్మవారు ఎవ్వరొంటి మీదకి వచ్చినా ఒక 5 గడియలు. ఓకే. సూర్యునికి చంద్రునికి గ్రహణం పడుతుంది, సూర్యగ్రహణం చంద్రగ్రహణం. అవును. ఎన్ని గంటలు పడుతుంది? నాకు తెలిసి కొన్ని మినిట్స్ అనుకుంటా, కొన్ని నిమిషాలలోనే ఉంటుంది. ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు, ఎందుకంటే పట్టడానికి ఇడవడానికి సమయం పడుతుంది కదా ఆ సూర్యునికి చంద్రునికి. అలా పట్టడానికి వదలడానికి ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంటుంది మినిమము. కానీ దాన్ని 12 గడియలు 5 గడియలు అని ఎట్లా అంటారన్నమాట. అమ్మవారు కూడా ఒక శరీరంలోకి ఆవాహనమై తన దేవతల్ని భగవంతుణ్ణి తలుచుకుని, కొందరు అంటారు నిమిషమే ఉంటుంది 2 నిమిషాలు అట్లా ఏముండదు. ఆమె కూడా ఒక 10-20 నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎందుకు వచ్చిందో కూడా చెప్పాలి కదా మరి ప్రజలోకానికి. ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చింది, అందరు దేవతల్ని ఒక దగ్గర వాళ్ళనే ఒక 10-20 నిమిషాల పాటు తలుస్తారు. ఎందుకంటే చాలా పెద్ద బలగం దేవుళ్ళది, 96 కోట్ల దేవతలు, 76 కోట్ల దేవగణాదులు, 36 కోట్ల మునులు. మరి ఇంతమంది బలగంలో తోడం కొంతమంది వాళ్ళ దాంట్లో కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటుంటారు కదా దేవతలలో కూడా, వాయువర్సలు ఉండి అలా ఆ దేవతల్ని చదువుకున్నాక వాళ్ళ నుంచి కొద్ది ఆజ్ఞ తీసుకొని కొద్ది బలం తీసుకొని అప్పుడు ఇంటి మనుషులకి చెప్పడం ఉంటుంది. అయితే ఈ చెప్పడం అంటే ఎవరైతే ఇంటి కుటుంబ వాళ్ళు ఉంటారో తర్వాత ఇంకో 10-20 మంది ఉన్నారనుకోండి, ఆ తర్వాత ఆమె గాడిపోస్తే కొమ్మ ఎట్లు ఊగుతుందో అలా ఆమె ఊగిస్తూ ఉంటుంది. తర్వాత ఆమె నోటి నుంచి చెప్పడం ఉంటుంది, కానీ నేరుగా ఆమె లోపల ఉంటుంది. అప్పుడుగా ఆమె అమ్మవారు వెళ్ళిపోతుంది. కానీ ఆమె శక్తి అనేది ఒకటి వదిలి, అమ్మవారికి ఎన్ని శక్తులు ఉంటాయి, కొన్ని కోట్ల శక్తులు ఉంటాయి. ఆమె ఛాయలు ఉంటాయి కదా నీడల్లాగా. ఇప్పుడు మనమే సింగిల్ ఒక మనుషులమైనప్పటికీ నడుచుకుంటూ పోతే మనకు ఒక నీడ ఉంది, మన నీడ అది నీ నీడనా కాదా అంటే నా నీడనే అని చెప్పుకుంటావు నువ్వు. అలాగే ఒక శక్తిని వదిలేసి నువ్వు చూసుకో బిడ్డ మిగతా వాళ్ళని. నేను రావడం నేను వచ్చిన నా కర్తవ్యం ఏంటి, నేను కొన్ని గడియలు ఈ శరీరంలో ఉండి 2 బంగారు మాటలు చెప్పి వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వాలి, కుటుంబ సభ్యులకు ఇచ్చిన వెళ్ళిపోతున్నా, నువ్వు చూసుకో ఆ మిగతా 10 మందా 100 మందా 1000 మందా. తర్వాత అమ్మవారు అలా చూసుకోవడం జరుగుతుంది. ఒక 10-20 నిమిషాలు మాత్రం ఉంటుంది. ఓకే. సో అంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ పొందిరు అంటే మీ పైకి రావడం ఇదంతా, సో మీరు చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పారో మీకు తర్వాత గుర్తుంటుందా? అన్నీ గుర్తుకుండవు. ఓకే. ఇప్పుడే కాదు, ఎవరి భవిష్యవాణి చెప్పినా ఎవరి అమ్మ చెప్పినా ఏదైతే పలానా వాళ్ళు ఈ పలానా, ఎందుకంటే అందరికి ఇందులో నాలెడ్జ్ ఉండదు. పలానా వాళ్ళకు ఎంత చెప్పినా కూడా వాళ్ళ బుర్రకి ఎక్కుతలేదు. పలానా పూజలనో లేకపోతే ఇంకేదనో లేకపోతే శని పూజలో ఏదో గ్రహ పూజలో ఏవో పూజలు ఉంటాయి. ఆ పూజలన్నీ కూడా వాళ్ళకి పలానా గుర్తుండదు, పలానా ఆపద వాళ్ళకు వచ్చేది ఉంది, ఎంత చెప్పినా వీళ్ళ బుర్రలకు ఎక్కుతలేదు అన్నట్టు కొన్ని మాత్రం అమ్మవారు మాకు గుర్తించి తర్వాత వాళ్ళకి చెప్పు బిడ్డ అన్నట్టుగా సంకేతం ఇస్తుంది, వాళ్ళకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర పోయినప్పుడు అర్థం కాకపోతే 10 సార్లు చెప్తారు. 10 సార్లు చెప్తే కూడా అర్థం కాకపోతే చేతి కింద ఉన్న కాంపౌండర్కో లేకపోతే నెక్స్ట్ ఇంకో డాక్టర్కో
కొద్దిగా వివరంగా చెప్పు అన్నట్టుగా అలా తర్వాత మాకు కూడా అమ్మవారు చెప్పమంటది. ఓకే, వాళ్ళకు క్లారిటీగా చెప్తాం మనం. అయితే మీకు 7 years నుంచి వస్తుంది కదా అన్న. సో అంటే మీ ఇంట్లో ఎవరికన్నా వచ్చినుండేనా ఫస్ట్? మా నానమ్మకి. మీ నానమ్మకి? మా నానమ్మ 100 ఏళ్ళకు మొన్న చనిపోయింది. ఓకే. ఆమె ఎప్పుడైతే ఊరు దేవతల్ని నా మీదకి రావడానికి కారణం కూడా ఏంటంటే, ఊర్లో మా నాన్న వాళ్ళు 4 అందరూ కూడా బతుకు తెరువుకు సిటీకి రావడం జరిగింది. అలా వదిలేసిండ్రు. అలా వాన రావడం జరిగింది. వానలు వస్తూనే ఉంటాయిగా, అన్ని మట్టి గోడలు. నానమ్మ కూడా వచ్చేసింది. కొన్ని సంవత్సరాల పాటు తాళం ఉంది, ఒక 1-2 ఏళ్ళు. ఆ తర్వాత ఆ గోడలన్నీ కూడా కూలిపోవడం జరిగింది. కానీ మా నాన్న పెళ్ళి ఊర్లో ఉన్నప్పుడు అయ్యింది కాబట్టి మా అమ్మ 5 నెలల పుట్టతోని దేవుని గద్దె దగ్గరనే నిద్రపోయిందట. ఆ రోజు రాత్రికి అమ్మవారు గజ్జల శబ్దం రావడం, కొట్టి తట్టినట్టుగా, గర్భవతి కదా, కొన్ని దుష్టశక్తులు కానీ కొన్ని అమ్మవారి శక్తులు సతాయించడము లేకపోతే దగ్గరికి రావడము జరుగుతుంటుంది. అందుకే కొందరు కడుపులు కూడా బాలమ్మ తిన్నది మైసమ్మ తిన్నదని మాటలు వస్తుంటాయి. అలా తట్టడము, ఇట్లా కొట్టి లేపడము ఏదో జరిగితే ఆ దేవుని రూమ్లో నుంచి కూడా బయటకు వచ్చేసిందంట అమ్మ. వచ్చేసి నన్ను ఇట్లా ఎవరో కొట్టిండ్రు, నాకు ఇట్లా అయ్యింది, నాకు భయం బుగులు గాబరయ్యింది, నేను బయటకు వచ్చేసిన అని చెప్తే, ఏం కాదు పిచ్చి పిల్ల అమ్మవారే అని మా నాయనమ్మ అన్నదంట. మా నాయనమ్మకు చాలా పెద్ద జడలు కూడా మా నాయనమ్మకి. ఇక అయితే ఎప్పుడైతే ఈ దేవుడు బొందగా ఇవన్నీ కూడా పడిపోయి బొందగా అయ్యిందో ఒకరిని చంపడం ప్రారంభమైంది. అది మాకు లత్తగా తలిగిందనమాట. ఎంత అమ్మవారు క్లారిటీగా ఇచ్చినా కూడా వీళ్ళు దేవుణ్ణి గర్భములు అంటే భూస్థాపితమైపోయిన అమ్మవారిని మళ్ళీ పునర్ప్రతిష్ఠ చేయడానికి ఆ భూమి తవ్వి అడుగులో పడిపోయిన గురుగులు దొంతులు విగ్రహాలు తీయడానికి వీళ్ళు అప్పుడు రాలే ఈ విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు కావు, ఉట్టి రాలే. ఆ రాళ్ళు పెట్టుకొని కొలుసుకునే వాళ్ళు దొంతులు ఉంటాయి. కనీసం ఆ దొంతులు పలిగిపోయినాయా, మంచిగా ఉన్నాయా, ఆ రాళ్ళన్న ఉన్నాయా లేవని చూడాలి కదా. కొన్ని సంవత్సరాలు వదిలేసిండ్రు. అలా కొంతమంది అది శాపముగా మాకు మారిపోయి చనిపోవడం, ఒక్కొక్కరు అట్లా 8 మంది చనిపోయినరు. తర్వాత ఫస్ట్ మా పెదనాన్న కూతురైన రేణుక, మా అక్క పేరు, ఆమెకు వచ్చింది అమ్మవారు. వస్తే ఇట్లని కొమరెల్లి తీసుకుపోయి గంగరే చెట్టు కింద కట్లలు వేసిండ్రు. ఆ కట్లలు వేయడం వల్ల చూసింది ఇంటి పెద్ద అంటే పెద్దవాళ్ళకన్నా చిన్నవాళ్ళకన్నా వర్తిస్తుంది దేవుడు. దేవుణ్ణి పంచినా కూడా ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా కొడుకులకు సమానంగా 10 మంది ఉండని, వాళ్ళ 100 మంది ఉండ 4 సమానంగా వంచినా దేవుణ్ణి ఒక్కరిని మాత్రం ఇంటికి పెద్దవాళ్ళకన్నా ఇంటి చిన్నోళ్ళకన్నా ఇస్తారు, నడపోళ్ళకి ఇయ్యరు. అలా అయితే పెద్దనాన్నకి 3 కూతుర్లు తప్ప కొడుకు లేడు. ఆ వచ్చిన ఒక కూతురుకైనా కట్లలో వేయించారు కాబట్టి నెక్స్ట్ 2వ పెదనాన్న ఇంటికి పోతుందా పోదు, 3వ పెదనాన్న ఇంటికి పోతుందా పోదు అమ్మవారు. నేను మా నాన్న చిన్నవాడు కాబట్టి ఒకప్పుడు కూడా అమ్మ కడుపుతో ఉన్నప్పుడు గుళ్ళో వండుకుంది కాబట్టి అలా నేను కూడా లేత పిల్లనిగా నాడు అంత పిల్లగాన్ని ముద్దుగా ఎర్రగా ఉన్నా కాబట్టి ఆ అమ్మవారికి కూడా మరి ముద్దుగుంటే ఇష్టమో తెలియదు కానీ అలా చిన్నగా ఉన్నప్పుడు 7 ఏళ్ళ పిల్లగానప్పుడే కన్ను పెట్టేసింది. చాలా రోగముల పాలైపోయినాము. అమ్మవారే పెడుతుంది బాధ అనేది తెలుసుకోలేక అలా అమ్మవారు మరి చిన్న పిల్లలంటే మరి ఎవరికైనా ముద్దు, మనం కూడా చిన్నపిల్లల్ని ఎంత ముద్దు చేస్తాం. అదే పెద్దవాళ్ళు కనబడ్డ అందరికి వాళ్ళకి మనం ముద్దు పెడతామా? చిన్నపిల్లలు ఎవరు కనిపించినా మనం ముద్దాడతాం, ముద్దు పెడతాం. కాబట్టి అలా చిన్నగా ఎర్రగా బుర్రగా ఉన్న నన్ను అమ్మవారి కన్నేసింది. కానీ ఆ కన్ను అమ్మవారిని తెలియక మరి రోగం అనుకొని మరి దవాఖానలు కూడా తిప్పడం జరిగింది. దాదాపు 8 లక్షల రూపాయలు అమ్మ ఖర్చు పెట్టడం జరిగింది. ఇక అలా చిన్న వయసులోనే అమ్మవారు రావడము, ఇక అప్పుడు చెరుగట్టు దగ్గర అమ్మవారు రావడం, అలా అమ్మవారిని నన్ను భూగర్భంలోకి వెళ్ళి తీయండి, నన్ను నిలుపుకోండి, పండగ చేయండి అని చెప్పడము. వస్తూనే అమ్మవారికి వాకులు వచ్చినాయి. కొంతమందికి ఆ వాకులు రావన్నమాట. చాలా కట్లల్లో ఉంటారు కొంతమంది అమ్మవారు. అంటే అమ్మవారి వాక్కు అంటే ఏంది అసలు? చెప్పడం. ఓకే, అమ్మవారు ఒంటి మీదకి వచ్చి సౌందర్య చెప్పింది నిజమేనా? తన దేవతల్ని చదివి, అమ్మవారి దేవతల్ని చదివి, ఎంతమంది అయితే బలగం ఉంటుందో ఆ బలగాన్ని చదువుకొని తర్వాత చెప్పే మాటల్ని వాకులు అంటారు. ఓకే, అంటే ఇప్పుడు సౌందర్య చెప్తుంది కొన్ని వాకులు, అవి కరెక్టేనా? ఎన్నిగనం చెప్పిందని సత్యం అనాలి నేను? ఓకే, ఇప్పుడు నీకు దేవుడు వచ్చినప్పుడు దృష్టిగా వింటే కొత్తగా వచ్చిన వాళ్ళు అందులో నుంచి 4 పదాలు పట్టుకొని పదాలు చెప్పగానే అయిపోతుందా? ఓకే, ఎవరికి ఏం వాయి వరస అవుతారో, ఎవరు ఏ దేవుళ్ళు ఏంటి, ఎక్కడ మూలం ఎక్కడ ఉంది, ఫస్ట్ వాళ్ళని అడిగితే దేవత ఎలా ఉద్భవించింది, ఫస్ట్ అమ్మవారు ఏ అమ్మవారు సిగమోగింది, ఇలాంటివి ఎప్పుడో కొన్ని 1000 సంవత్సరాల క్రితం జరిగినవన్నీ చెప్పగలిగితే, లేకపోతే ఒక బోనం ఎత్తుకొని చేతులు ఇసిపెట్టి బాగా ఆడితేనో
ఎందుకంటే కొత్త కొత్త కదా. అవును. కాబట్టి అలా నిలిచింది అంటే ఇక అది సత్యమే కదా. ఎందుకంటే వాళ్ళ కుండ ఎట్లా నిలుస్తుంది, బోనం ఎట్లా నిలుస్తుంది అట్లా. కాబట్టి ఆ రకంగా మరి నాకు కూడా అమ్మవారు రావడం, అది మా నానమ్మ దేవత నిలుపుకున్న అట్లా నానమ్మ నుంచే నాకు దేవత రావడం జరిగింది. ఓకే. అయితే మీరు నాకు తెలిసి 5 కుండలు ఎత్తుకుంటారు అనుకుంటా. 5 అంతరాలు చిన్నగా ఉన్నప్పుడు 7 అంతరాలు, 7 అంతరాల బోనము ఎత్తినప్పుడు అప్పుడు వీడియోస్ లేవు. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా ఎప్పటి నుంచి ఎక్కువ అయ్యింది అంటే, సోషల్ మీడియా ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ, టీవీ ఛానల్స్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా అంటే ఇప్పుడు నేను గత 10 సంవత్సరాల నుంచి ఎక్కువ చూస్తున్నా. ఇక టీవీ ఛానల్స్ అంటే దాదాపు 15-20 ఏళ్ళ నుంచి ఉన్నాయి. కానీ అప్పుడు ఎక్కువ యూట్యూబ్ ఛానల్ లేదు. అవంటే జరుగుతున్నప్పుడే వాళ్ళు వచ్చి లైవ్ తీసుకొని వేసేవాళ్ళు కదా. ఇది ఏంటంటే తీసి తర్వాత ఎప్పుడైనా వేసే ఆస్కారం ఉంది కాబట్టి అలా మనం కూడా ఎన్నో బోనం వీడియోలు వేసుకుంటున్నాం, ఎన్నో జాతరల వీడియోలు వేస్తున్నాం, ఎన్నో పండుగల వీడియోలు కూడా మా ఛానల్లో కూడా మేము వేస్తున్నాం. కానీ ఇలాంటి ఛానల్స్ ఒకప్పుడు లేవు. అప్పుడు ఎడంతరాల బోనం ఎత్తడం జరిగింది. కానీ ఈ 5 అంతరాల బోనం ఇంతమంది శివగణాదులు ఉన్నప్పటికీ కూడా 5 అంతరాల బోనం మొదటిగా ఎత్తింది కూడా నేనే. మీరు చూసుకోవచ్చు రికార్డులో. అవి ఆ బోనాలన్నీ ఇత్తడివే. అందులో 2 బిందెలు రాగివి, 3 బిందెలు ఇత్తడివి. ఆ బిందెలే ఉన్నాయి 15 కిలోలు. అందులో పెట్టిన అన్నము 50 కిలోల సంచంత యాపాకు పట్టింది ఆ బోనాలకి. అలా అన్నము, పెరుగు, బెల్లము మేము ఎన్నోసార్లు చూపిస్తుంటాం నైవేద్యాలలో. అందులో పెట్టింది పూరీలు, బూరెలు, అలా ఎన్నో నైవేద్యాలు పెడితే ఇంకెంత హెవీ వెయిట్ అన్నమాట. అది పెట్టే వాళ్ళు కూడా చాలా బరుగుతో లేపి మరి నా నెత్తిమి పెట్టడం జరిగింది. అప్పుడు కూడా అన్న రాకేష్ అన్న, రాకేష్ బోనం అని పేరు పెట్టుకున్నారు మీరు. ఈ పదవిని, ఈ బోనాన్ని చాలామంది కాపీ చేసుకుంటున్నారు. అందరి పేర్లకు వెనక ముందు బోనం పెట్టుకుంటున్నారు. ఈ బోనంకు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, మేము ఒక పాట రాపిస్తున్నాం, మీరు దానికి ఒప్పుకోవాలంటే రాపించుకోండి, ఏదైనా పాట పాడిపించుకోరు, నన్ను అడగాల్సిన అవసరం ఏముంది, నా పాట అయినప్పటికీ మీ ఇష్టం తమ్ముడు అని చెప్పిన. ఒక 2-3-4 తమ్ముళ్ళు కలిసి 1000 రూపాయలు, అప్పుడు చాలా పాటలు రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. ఒక 5-6 వేలల్లో పాటలు అయిపోయేది. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 10-12 ఏళ్ళ ముచ్చట నా బోనంది కూడా అలా. అయితే ఇక అప్పుడు 5 కుండల బోనం నెత్తి మీద రాకేష్ నా మీద ఎలమ రూపం వచ్చింది, రాకేష్ అన్న మీద ఎలమ రూపం వచ్చింది అనేది పాట. అది అద్భుతమైనటువంటి పాట. నాకు మా తమ్ముళ్ళందరూ కూడా చాలా గిఫ్ట్గా నాకు ఇచ్చారు. వాళ్ళందరూ చల్లగా ఉండాలి, చల్ల బతకాలి. అది చాలా రికార్డుగా పాట పబ్లిక్లోకి వెళ్ళింది. తెలంగాణలో, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఆ పాట పాడింది గంగపుత్ర నరసింహ అన్న. తను అక్కడ కూడా విన్నాడట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మన రాష్ట్రం దాటి పాట వింటున్నారంటే చాలా ఫీల్ అవుతున్నాను. ఆ పాట నేను వాడింది ఇక్కడ వింటున్నారు అనేది కూడా ఆయన చాలా ఫీల్ అయ్యి నాకు వెంటనే ఫోన్ చేసి వినిపించిండు కూడా అక్కడ. అలా అయితే 5 అంతరాల బోనం ఈయన పాడక ముందు ఎప్పుడో తీసిన నేను. ఆ వీడియోలు లేవు. 7 అంతరాల బోనంవి లేవు, 5 అంతరాల బోనంవి కూడా లేవు. సరే అన్నేమంటున్నాడు, నువ్వు బోనం ఎత్తుకున్న వీడియోలు ఉన్నాయి కదా పెట్టుకో, నువ్వు ఏందన్నా 5 అంతరాలను వాడినవు, ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీదని వాడినవు, అక్కడ 5 కుండలని పాట వచ్చినప్పటికీ 2 అంతరాల బోనం కనిపిస్తే ఎట్లా, నాకు క్షేమే అన్న, అట్లా వద్దు. సరే నువ్వు పాట వాడినవు, దానికి నేను ఒక దావతే చేస్తాయి ఇంట్లో. ఎల్లవ తల్లికి నేను అమ్మవారు ఆ రోజు ఉగాది, ఆ ఉగాది రోజే అమ్మవారికి నేను 5 కుండల బోనం తీస్తా అని అన్నది. అన్న నిలుస్తుందా నీకు 5 కుండల బోనం అన్నాడు. అన్న నా శక్తి చాలా గొప్పది, చాలా చూస్తావు కదా, నీవు వాడిన దానికి నేను ఏదో వీడియో పెట్టేస్తే చూస్తుంటే కూడా అది అందం ఉండదన్న. నీవు 5 కుండల బోనం నెత్తి మీద అన్నప్పుడు నా నెత్తి మీద 5 కుండల బోనం ఉండి ఆడుతుంటే ఆ పాటకు, ఆ వీడియోకు చూసేటందుకు కూడా అద్భుతమైన కళ ఉంటుందన్న, నేను నీకు చూపిస్తాను. ఏమో అన్న నాకు నమ్మకం లేదు, నువ్వు ఉన్నవి ఇట్లా బక్కపల్సగా ఉన్నావు, 5 కుండల బోనం ఎత్తుకుంటావా అని జోక్ చేసిండు. సరే చూపిస్తాని దాదాపు 35 కిలోల పైనే, 40 kgs దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే బిందెలేనికి 15 కిలోల పైన ఉన్నాయి. 50 కిలోల సంచంత యాపాకంటే అది ఒక 4-5 కిలోల యాపాకు ఉంటుంది. మేము ఎంత నిండుకు పెడతామో మీకు తెలుసు. అందరిలాగా 2 రెమ్మలు కాదు మేము పెట్టేది, ఇంత ముద్ద కలిపి ఇట్లా పెడుతుంటాం మేము యాపాకు. ఆ పాట తగ్గట్టుగా, ఆ బోనం తగ్గట్టుగా ఆనాడే ఆ సత్యాన్ని కూడా చూపించినాం. మొదటిగా ఇంకోటి శివశక్తులలో కూడా ఇప్పుడు ఎన్నో పాటలు వస్తున్నాయి, ఎన్నో పాటలు కూడా పాడేవాళ్ళు పాడుతున్నారు. కానీ ఒక అద్భుతమైన పాట రాపియాలి శివశక్తులలో కూడా, ఒక పాట ఉండాలి మా మీద కూడా అని మొదటిగా రాపించి పాడించింది మా తమ్ముళ్ళే, నా పాటనే శివశక్తులలో కూడా. అలా అది కూడా నేను అదృష్టంగా భావిస్తా. ఓకే. అయితే ఇప్పుడు మీరు 5 అంతస్తులు అంటారా, 5 అంతరాలు 5 అంతరాల బోనం ఎత్తుకొని
మీరు ఊగుతారో అసలు అది గట్టిగా అట్లనే కూర్చుంటుంది పడకుండా. కొందరు అంటారు ఫెవికిక్ పెడతారా మీరు, ఏదైనా గమ్ పెట్టి అతక పెడతారా అంటారు, అయస్కాంతం పెడతారా అంటారు. అట్లా అయస్కాంతం ఎక్కడ అంటుకుంటుంది అంటారేమంటున్నా ఇట్లా కూడా మన దాంట్లో రోమర్స్ పుట్టించే వాళ్ళు కూడా ఏమైనా యంత్రం పెట్టుకుంటారేమో. మరి అదే యంత్రం ఏంటని ఇప్పుడు ఒక దగ్గర దొరుకుతుంది అన్నప్పుడు అందరూ అక్కడ పోయి తెచ్చుకోవచ్చు కదా. ఏ యంత్రం లేదు, తంత్రం లేదు, ఒకటి సత్యం. ఎక్కడైతే చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర నాకు అమ్మవారు రావడం జరిగిందో అక్కడ నేను 12 అమావాస్యలు 12 పౌర్ణమిలు పోయి నేను ఎనలేని పూజలు చేసుకొని 3 గుండ్ల సొరికెల నేను ఉన్న 10 రోజులు ఉంటే కూడా 10 రోజులు 3 గుండ్ల సొరికెలకెళ్ళి జొర్రి ఆ అయ్య దర్శనం చేసుకొని నేను ఎనలేని పూజ చేసిన కాబట్టే ఆయన పేరులో నాది కూడా ఒక అక్షరం ఉంది కదా, రాకేష్ అని. ఆయన పేరు రామలింగేశ్వర స్వామి కదా. అట్లా ఆ శివుడు నాకు ఇచ్చిన వరం ఇది. ఇవాళ ఈ రాకేష్ బోనం ఎక్కడెక్కడ కనబడుతుండు అంటే 3000 కిలోమీటర్ల దూరం ఉన్న అస్సాంలో కామాఖ్యమ్మ శక్తిపీఠంలో, అలాగే ఢిల్లీలో 10 సంవత్సరాల నుంచి ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు దుర్గామాత గుడి ఉంది. అక్కడ ఆ అమ్మ దగ్గరికి నమ్మనోళ్ళు కూడా ఆ ప్రదేశము ఏంటో విచిత్రంగా చూసిన వాళ్ళు కూడా సాకలు పోయడం ప్రారంభమైంది, వాళ్ళు కూడా బోనాలు చేయడం కూడా ప్రారంభమైంది. మేము అలాంటి చైతన్యం తెచ్చినాం అక్కడ. ఈ ఫెస్టివల్ని మనం కూడా చేసుకోవాలి, మన భారతదేశందే కదా ఇది. ఎందుకంటే అక్కడ మార్వడి టైప్ వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళు కూడా చేయడం చేస్తున్నారు. అలా ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర కాకుండా ఆ జవాన్లకు కూడా, అంటే ఆ చనిపోయిన జవాన్లు కూడా వాళ్ళ ఆత్మ శాంతి ఉండాలి. ఇంకా పొలిమేర బార్డర్లో పాకిస్తాన్, మన ఇండియా బార్డర్లో పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ రాకుండా మన సైన్యం ఎవరైతే ఉన్నారో మిలిటరీ వాళ్ళు అందరూ కూడా బలం ఈ శక్తి ఆనాడు ఛత్రపతి శివాజీకి ఎట్లా తలవారిచ్చినవో వీళ్ళకు కూడా అంత బలం ఇచ్చి మన బార్డర్లకి ఎటువంటి దుష్మన్లు రాకుండా వాళ్ళందరినీ నీవే చంపేంత బలం మన సైనులకి ఇవ్వమని కూడా దండం పెట్టుకొని 5 రౌండ్లు నేను ముఖాల మీద నేను ఇండియా గేటు ధర్మజ్యోతులు ఎప్పుడు 4 ధర్మజ్యోతులు వెలుగుతుంటే ఆ గేట్ కింద ఒక గోరిలాగా కూడా ఉంటుంది. అది ఎవరు ఉండకపోవచ్చు నాకు తెలిసి, కానీ అందరి పేరుట అది కట్టిండ్రు అనుకుంటా, నాకు తెలియదు. ఆ ఇండియా గేటు చుట్టూ నేను వీళ్ళందరూ జవాన్లు ఆత్మ చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి ఉండాలి, మిగతా ఎవరైతే కొట్లాడుతున్న వాళ్ళందరికీ బలం ఇయ్యి, వాళ్ళ కుటుంబాలు కూడా బలం ఇయ్యి అమ్మని ఆ బోనంతో 5 రౌండ్లు కూడా నేను మొక్కల మీద తిరగడం జరిగింది. అలా అక్కడ ఇండియా గేట్ దగ్గరనే కాకుండా రాకేష్ బోనం ఇక్కడ ఎవరు కూడా ఇప్పటిదాకా, ఎందుకంటే న్యాయస్థానం ఎవరు నమ్మది, సామాన్యంగా దేన్ని కూడా బిలీవ్ చేయదు, నమ్మది. అలాంటిది హైకోర్టులో దాదాపు 8 ఏళ్ళ నుంచి ఎత్తుకుంటూ, అలాగే అసెంబ్లీలో, అలాగే సెక్రటరియట్లో, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో, అలాగే కొంతమంది భక్తుల దగ్గర, కేసీఆర్ గారి ముంగల దగ్గర కూడా 2 సార్లు నేను ఎత్తుకోవడం జరిగింది, కేసీఆర్ ముంగల కూడా. ఎందుకంటే ఎంతమంది సీఎంలు వచ్చిపోయినారు కానీ ఎప్పుడు ఏ సీఎం దగ్గర ఎవరు బోనం ఎత్తుకొని ఆడలే. ఎందుకంటే ఆయన చాలా అంటే ఎంత బిజీ ఉంటాడో తెలుసు కేసీఆర్, కానీ ఆయన ఆడేంత సమయం కూడా ఇయ్యడు. కానీ అక్కడ నాకు 15 నిమిషాల సమయం దొరికింది కేసీఆర్ దగ్గర, అది కూడా పద్మారావు గౌడ్ గారి ఇంటి దగ్గరనే. ఆ ఇంటి దగ్గరికి సీఎం గారు భోజనానికి ఇట్లా వస్తారు కదా, సికింద్రాబాద్ మహంకాళమ్మ దర్శనం చేసుకొని ఆ సమయంలో నాకు మాట ఇచ్చిండు ఒకసారి. ఇట్లనే అడిగితే సీఎం దగ్గర నేను బోనం ఎత్తిస్తా తీరా నాన్న అని పద్మారావు గౌడు గారు. అలాగా చాలా మంచి వ్యక్తి, చాలా సాఫ్ట్ గుణం ఉన్నటువంటి వ్యక్తి, ఇస్తే మాట నిలుపుకునేటువంటి బంగారం మనసు. ఆ మనసు నాకు 2 సార్లు నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా పేరున ధన్యవాదాలు గౌడన్నకి. ఓకే, ఇంకోటన్నా ఇప్పుడు రాకేష్ బోనం అనగానే సో బోనం ఎత్తుకుంటాడు, నాన్ స్టాప్గా డ్యాన్స్ అది ఊగుతూనే ఉంటారు, షుగ ఊగుతూనే ఉంటారు. కొన్ని జిమ్మిక్కులు ఉంటాయి ఆడ, అంటే ఒక మనిషిని కూర్చోబెట్టి మనిషి మీద కూర్చోవడం, కాళ్ళు పెట్టడం, చుట్టుముట్టు మంట పెట్టడం. సో ఇవన్నీ ఎందుకు జిమ్మిక్కులు అని మీరు అంటున్నారు? అంటే ఇప్పుడు అమ్మవారి బోనం, అది అమ్మవారి బోనాన్ని ఒక కాలు అటు ఒక కాలు ఇటు అంటూనే తీసుకెళ్ళాలనేది మనకు ఉన్నది, పూర్వం నుంచే ఉంది. అది వాళ్ళకి ఆడొచ్చో ఆడ రాకనో తెలియదు. అట్లా ఇప్పుడు పూర్వకాలంలో ఒక గర్భాలయంలో ఏముండేటివి అప్పుడు విగ్రహాలు, గణేట్రాళ్ళు. అవును, ఒక గణేట్రాయిని నిలిపి పోషమ్మ, ఒక గణేట్రాయిని పెట్టి మైసమ్మ. ఇప్పుడు కాళ్ళ పట్టగొలుసులు పెడుతున్నాం, ముక్కుపోగులు పెడుతున్నాం, అమ్మవారు కూడా నిష్టంగా దర్శనమిస్తుంది. 12 హస్తాల భుజాధారి ఆ తల్లి జగన్మాత. అలా ట్రెండ్ మారుతూ వచ్చింది కదా. ఇవాళ ఇంత ఫేమస్లు ఎందుకున్నా అలా ఆడబట్టుకునే ఉండనేమో చెప్పలేము. కానీ అందులో ఒక బోనాన్ని పరుగు పోయేంత ఏముండదు. ఒక బోనం పడితే దాన్ని రథభంగం చేస్తే దాని దగ్గర నాశనం మనమైతాము,
ఇతరులకు కూడా చూసిన వాళ్ళకు కూడా మంచిది కాదు. ఒకవేళ బోనం కింద పడితే ఏమంటారు? దళిద్రమే గది. దళిద్రమే. ఓకే. ఎవరిని తల మీదకి వెళ్ళి బోనం పడుతుందో ఆ ఇంట్లో చనిపోనన్నా చనిపోతారు. చాలా పెద్ద ఎత్తున లత్త ఉంటుంది. ఓకే. సామాన్యమైన లత్త కాదు ఇది. ఎందుకంటే 365 రోజులు మనకు అన్నం పెట్టే అన్నపూర్ణమ్మకి మనం ఒక్కరోజు అన్నం పెట్టే అవకాశం మనకు వచ్చింది ఆషాఢ మాసంలో. శ్రావణం కానీ ఆషాఢం కానీ ఆ సెలబ్రేషన్స్లలో ఒక్కరోజు మన ఇంట్లో ఫెస్టివల్ చేస్తాం. మనం చాలా నిష్టములతో ఉండినటువంటి పదార్థాన్ని నువ్వు దాన్ని ఏంటంటే వీళ్ళు ఇప్పుడే అంటున్న వాళ్ళు కొంతమంది ఏమంటారంటే పవిత్రంగా అంటారు. మన శరీరాన్ని కష్టపెడుతూ, మన శరీరాన్ని హింసిస్తూ, మన శరీరాన్ని ఖరాబ్ చేస్తూ ఆడుతూ వెళ్తున్నాం తప్ప అమ్మ బోనాన్ని ఎక్కడ కూడా అయ్యో నా కాళ్ళు గుంజినాయే 2 గంటలు ఆడినా, ఒక 3 గంటలు ఆడినా నా కాళ్ళు గుంజుతున్నాయి, నా బట్టలు ఖరాబ్ అయిపోయి ఇంకో డ్రెస్ వేసుకొని వస్తా, నా కాళ్ళు గుంజుతున్నాయని బోనం ఇంకోరికి ఎత్తడమో కింద పెట్టడమో చేస్తలేం కదా. మనం ఖరాబ్ అయినా, బట్టలు చినిగిపోయినా, అది 10,000 చీర కానీ 20,000 చీర కానీ ఆడుతూ పాడుతూ ఆ రకంగా మనం అమ్మ దగ్గరికి పోయి అమ్మకు పవిత్రంగా తల మీదకి వెళ్ళి అమ్మకు భోజనం పెడుతున్నాం. కొంతమంది ఏమంటారంటే మమ్మల్ని విమర్శించే వాళ్ళు నా ఎంట పడ్డరుకో ఒకసారి, నా యాసిడ్ దాడి చేయడానికి వచ్చారు నాపైనే. ఎందుకు? మేము ఆడవాళ్ళలా కనిపించడానికి, ఆడవాళ్ళు ఎంత అందంగా ఉంటారో అంత అందంగా ఉండడానికి మేము ఎన్నో విద్యలబడి మేము ఈ రేంజ్కి వస్తే నువ్వు మగ పిల్లగాడవై కూడా నీ ముఖం మీద అంత అందం చూపిస్తున్నవే. నువ్వు ఎప్పుడైనా బోనం ఎత్తుకున్నప్పుడు చూసి ఉంటావు అనుకుంటా, యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ. ఆ కళ అనేది ఎంత బాగుంటుంది అంటే, నా కళ గురించి నేను చెప్పుకోవద్దు. ఒక మాట్లాడితేనో లేకపోతే నాకు నేనుగానే మగపిల్లగానో లేకపోతే నా భాషతోనో రాకేష్ అన్న బాయ్ అని చెప్పుకోవచ్చు. కానీ నిజంగా నేను ఒక దగ్గర తయారీ నిలబడితే మాత్రం మీరు కూడా గుర్తుపట్టలేరు, ఒక ఆడపిల్లనేమో అనుకోవచ్చు. అలా ఇంకోటి, మేము 40-50 ఏళ్ళ నుంచి కూడా ఊగినోళ్ళము, మేము ఇంత ఫేమ్ కాలేదు. వీడు ఢిల్లీకి, అస్సాంకి, ప్రతి ఇక్కడ ఉన్న తెలంగాణలో ఏవైతే పేరుగాంచినవి 2-3 ఉంటాయి. ఆ పేరుగాంచిన న్యాయస్థానం, హైకోర్టు, అలాగే సెక్రటరియట్, అలాగే అసెంబ్లీ, ఇవన్నిట్లలో కూడా తీస్తున్నాడు. వీని ఏం చేస్తే బాగుంటుంది అంటే, ముఖం ఖరాబ్ అయితే ఒక ఆర్డర్ కూడా రాదుగా వస్తుందా? నేను అందంగా ఉన్నానో, లేకపోతే బాగా ఆడతామనో, లేకపోతే దేనికో అట్రాక్ట్ అయ్యి మనకు పండుగలు ఇస్తున్నారు, బోనం ఆర్డర్లు ఇస్తున్నారు, భక్తజనమ వాళ్ళందరికి శతకోటి వందనాలు. అలా వాళ్ళు ఏదో మనకు బతుకు తెరువుని చూపిస్తున్నారు. ఇంత అన్నం వాళ్ళు పెడితే మనం దీన్ని బతుకుతున్నాం అలా. కాబట్టి అలా నన్నే తీసేస్తే బాగుండని జరిగిన రోజులు ఉన్నాయి, చంపే ప్రయత్నాలు నా వెనుక పడ్డ రోజులు ఉన్నాయి, అలా నాకు యాసిడ్ దాడి చేయాలనే రోజు కూడా ఉన్నది. ఎప్పుడన్నా మీరు బోనం ఎత్తుకొని ఆడుతుంటే మీ కాళ్ళ కింద సీసాలు వేయడం కానీ, చెప్పుల మూలలు వేయడం కానీ ఇట్లాంటివి జరిగినాయా? చెప్పుల మూలలు అంటే అట్లా కాదు కానీ అరటిపండు తొక్కలు, ఓకే, నిమ్మకాయలు. అంటే ఆ నిమ్మకాయ మంత్రి ఇచ్చింది ఉంటుంది. ఓకే, అలా మనసు మధ్యలో నుంచి అంటే మన వాళ్ళు వెనుక ఉంటారు, ఇటు సైడ్కి ఉంటారు. అలాంటిది ఇస్తే వాళ్ళు పెట్టాలి. అలా ఎదురుగా నిమ్మకాయలు ఉరికి రావడం ఏంటన్నా అలా 2-3 సార్లు జరిగింది. ఒకసారి తొక్కడం జరిగింది. తొక్కిన తర్వాత బోనం దింపిన తర్వాత చాలా పెద్ద ఎత్తున సుస్తైపోయినా, నేను చాలా సుస్తైనా. అది సికింద్రాబాద్లోనే జరిగింది అది. అందుకే ఇంటికి రాగానే ఇంకా కూడా ఎందుకు గోలుకుంటలేను, నేను వామిటింగ్లు చేస్తే ఎందుకు బ్లడ్ పడుతుంది, నాకు భయం అవుతుంది, ఎందుకు నా ఆరోగ్యం ఇంత దెబ్బతిన్నది, నేను లేస్తే పడిపోతున్నా అని ఇతరులకు చెప్తే దిష్టి తీసిర్రు. ఒక భగవంలో నీళ్ళు పోసిండ్రు, ఆ బట్ట తీసిర్రు, ఏదైతే అగ్ని నా మీదకి వెళ్ళి తిప్పినరో తీసి ఓ చిన్న సిల్వర్ బిందె, మీరు ఆ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది. ఆ బిందె ఎట్లా అతకపోయింది అంటే, 2 చేతులతో తాంబాలం నేను పీకడం, ఒక బిందెని ఇతరులు పీకితే కూడా అది విడిపోతలేదు. తర్వాత నేను నేలకేసి కొట్టినా కూడా అబ్బో దీని ఏదో వీడియో తీయాలి, అప్పుడు తీసిన నేను. నాకు దిష్టి తీయంగా అప్పుడు తీయలేదు. తర్వాత తాంబాలాన్ని నేల కొడుతుండగా కూడా ఒకసారి కొట్టిన పోలే, అసలు పడంగానే అందులో వాటర్ కూడా ఉంది కాబట్టి ఆ బిందెకి ఆ తాంబాలంకు మధ్యలో వాటర్ వచ్చేసి అది విడిపోవాలి. అమ్మో ఇది ఏందో ఉన్నట్టుంది, చాలా పెద్ద ఉంది, దీని మీద ఒక వీడియో చేయక తప్పదు. నన్ను ఇంత సికింద్రాబాద్లో ఒకరు అమ్మ నువ్వు ముద్దుగున్నావంటారు, నువ్వు జగదాంబవమ్మ అంటారు. ఎల్లమ్మ వచ్చి ఎట్లా ఆడుతుందో, ఎల్లమ్మ వచ్చి అయితే స్వయాన్ని ఎట్లా ఆడుతుందో తెలియదు, ఆ ఎల్లమ్మ ఎట్లుంటుందో కూడా తెలియదు. నీ రూపంలోనే ఎల్లమ్మని చూస్తున్నామమ్మా. అమ్మ ఎన్ని గంటలు ఆడతావమ్మా, అమ్మ చూస్తే బక్కగా ఉంటావు, ఇన్ని గంటలు ఆడతావు, అంతంత పెద్ద బోనాలు మోస్తావమ్మా అని అన్నీ అంటుంటారు కదా. అలా
కాస్త దిష్టి తగిలిందేమో అనుకున్నా నేను. వచ్చేటప్పుడల్లా పబ్లిక్లలో బొట్లు పెట్టించుకుంటుంటారు. అలా ఆ భక్త జనాభా దిష్టి తగిలిందేమో అనుకుంటున్నాను. తర్వాత బల్బు వెలిగింది. ఆహా, ఇది ఏదో నా మీద కొద్ది ప్రయోగం జరిగింది, నాకు నిమ్మకాయ వచ్చింది కదా, నేను పలానా మాంకాలమ్మ కమానికి యువతల్ని తొక్కిన కదా, ఇది దాని ఎఫెక్టే ఇదంతా. అంటే నేనేదో కూడా అయిపోవడానికి, నేనేదో చనిపోవడానికి కూడా చేసినట్టున్నారు. ఇది ఇంత పెద్దగా ఎందుకు వచ్చిందో అని చెప్పేసి అప్పుడు ఆ లైవ్లోనే వీడియో తీస్తుండగానే చాలాసేపటికి అది విడిపోవడం జరిగింది. ఇలా చాలా జరుగుతుంటాయి. ఓకే, ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు ఏం చేసుకుంటారు దానికి? ఇంకా మళ్ళీ స్నానము, జపము, పూజ, పునస్కారం ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున వచ్చింది అది పోదు అనుకుంటే మాత్రం శివునికి రుద్రాభిషేకం చేపియడము, తర్వాత అమ్మవారికి మనం హోమం చేపియడం మాత్రం ఓకే చేసుకుంటాం. సో మీ ఇంట్లో పుట్టు ఉంది కదా, సో పుట్టలో పాము ఉంది అంటే వీడియో నేను చూసిన మీ యూట్యూబ్ ఛానల్లో. పాము ఉందా ఇప్పటికి? పాములు ఉంటాయి. పుట్టనప్పుడు పాములు ఉండవా? ఓకే, రోజు జనం వస్తుంటారు, గుడ్లు వేస్తుంటారు, పాలు పోస్తుంటారు. నాగుల పంచమికి లైన్ ఉంటుంది మన ఇంటి దగ్గర. కానీ నాకు ఒక డౌట్, నిజంగా పాము గుడ్డు తాగుతుందా? ఇక తాగుతుంది అంటే మన కాడ ఎన్ని గుడ్లు వేసినా కూడా ఒక 2-3 మాత్రం ఖతమవుతాయి. మిగతా కొన్ని గుడ్లు అట్లనే ఉంటాయి. మనం అనుకుంటాం ఏ ఎలుక తాగిందో, ఏ పంది కుక్కలకి ఇట్లా ఏమైనా వచ్చి తాగినాయి, అమ్మ తాగింది. ఎందుకంటే లైవ్లో అయితే అమ్మ గుడ్డు తాగంగా మనం ఎప్పుడు చూడలే. మనం చూడంగా కూడా వాళ్ళు తాగరు. ఎందుకంటే మనము ఇప్పుడు ఇద్దరం కలిసి అన్నం తింటే బాగుంటుంది. నువ్వు నాకు అన్నం పెట్టి అట్లా కూర్చుంటే నాకు మింగుడు పోదు. కాబట్టి అలా దిష్టి కూడా తలుగుతుంది కొద్దిగా. ఎందుకంటే మీరు ఖాళీగా ఉన్నారు, మేము తింటున్నాం, మా అన్నాన్ని మీరు చూస్తున్నారు, కొద్దిగా వాటర్ కూడా వచ్చేస్తుంది, మనకు నోట్లో నీళ్ళు వస్తాయి. తింటున్న వాళ్ళకి రావు, తినని వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఆ రకంగా అమ్మకు కూడా దిష్టి తలుగుతుందిగా. కాబట్టి ఆమె కూడా ఆల్మోస్ట్ గుళ్ళో తిరుగుతుంటుంది. మనకు ఆ శబ్దం వచ్చినప్పుడు మనం తలుపు, మన ఏదైతే గేట్ ఉందో మాకు సంబంధించిన అమ్మవారి దర్వాజా కొట్టి తీస్తాం మేము. ఓకే, ఆ దర్వాజాను డోర్ శబ్దం కొట్టి తీస్తాం మేము. ఎందుకంటే అంత లోపల ఆమె ఇక్కడ నన్ను వెళ్ళిపోతుంది అని. ఆల్మోస్ట్ నన్ను ఒకసారి కరవడం కూడా జరిగింది. చూపిస్తాం, చూద్దాం. ఈ 2 సార్కెళ్ళు ఉన్నాయి కదా. ఓకే, అంటే నేను రోజు నడుస్తుంటాను, కొన్ని 100 బోనాలు ఎత్తుకుంటాం కాబట్టి ఆడే అది కొద్దిగా ఇదైపోయింది తప్ప. అది కాటేసిందా? 2 ఉన్నాయా లేవా? 2 ఇక్కడ. ఆ 2 అన్నమాట. అది ఎట్లా కాటేసింది అంటే, కాటేసింది ఎన్ని రోజులు ఉంటుందా? అది ఎప్పటికీ నాకు బహుమతిగా ఉండిపోయింది. అది విషయం ఎక్కలేదా? చెప్తా దాని గురించి. ఒకసారి 7 అడుగుల ఎల్లమ్మకి అంటే ఎప్పుడు అభిషేకం చేస్తూనే ఉంటాం. అనుకోకుండా ఒకసారి అమ్మ ముక్కుపోగు, అది ఎవరిదో కాదు, మా అమ్మకి అమ్మలే. అంటే మా అమ్మ చనిపోయినాక ఉన్న ఆ చిన్న వస్తువులు, మా అమ్మ ఇళ్ళల్లో పాచి పని చేసేది కాబట్టి ఎక్కువ ఆమె దగ్గర బంగారం లేదు. ఉన్న 3 తులాల్ని మా చెల్లి నేను ఇద్దరం, చెల్లె నువ్వు కూడా కాలేజీ పోతున్నావు, ఎట్లయినా అవి వేస్ట్గా పడిపోతాయి కాబట్టి చనిపోయినాక ఎవరొకరు వాడుకుంటారు కదా. తర్వాత నేను కూడా అమ్మవారి రూపం వేస్తున్నాను కదా, అలాగే నేను కమ్మలు చేయించుకుంటా, మకన కుందనాలని ఉంటాయి అప్పుడు పెట్టేవాళ్ళం అన్నమాట. ఆ మకన కుందనాలు నేను చేయించుకుంటా, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కాబట్టి ఒక చేంజ్ చేయించుకో చెల్లె, ఈ అమ్మ పుస్తల్ని ఏం చేయాలనో పెద్ద మనుషుల్ని అడిగి చేద్దామనేది మేము మాట్లాడుకుంటుండగా మరి నేను పెద్ద బిడ్డ మా ఎల్లవ తల్లి నా పెద్ద బిడ్డ అని మురుసుకుంటా. నాకు 7 అడుగులు ఎల్లమ్మ గుడి కట్టింది ఫస్ట్ మా అమ్మ. అది ఎందుకంటే నేను చిన్నగా ఉన్నా కదా, అన్నిటికీ ముందుకు ఉండి కట్టించింది అమ్మనే. నా పెద్ద బిడ్డ అని నాకు గుడి గోపురం కట్టింది, నాకు 3-4 పండుగలు చేసింది. మరి నాకు వాట లేదా అని వచ్చి అడిగింది అమ్మవారు. అప్పుడు ఆమె వాటనే ఈ ముక్కుపోగు. మా అమ్మ కూడా ఆ అమ్మవారి లోపల ఉన్నట్టు ఉంటుంది, మా అమ్మకు కూడా ఆత్మశాంతి ఉంటుంది. అమ్మవారు ఒంటి మీద కూడా ముక్కుపోగు మా అమ్మ వస్తువే కాబట్టి పూజలు అవుతుంటే కూడా మా అమ్మకు కూడా పూజ అయినంత ఉంటుందని చెప్పి నేను ఆ ఇష్టపూర్తిగా అట్లా అమ్మవారికి ముక్కుపోగు చేపిస్తే, నేను అభిషేకం చేసే సమయంలో ఆ ముక్కుపోగు ఊడిపోయి పుట్టలు పడింది. నేను టేబుల్ ఎక్కి చేపిస్తా అభిషేకం, ఎందుకంటే 7 ఫీట్స్ కదా. అనుకోకుండా మనం ఆవు నెయ్యి, పాలు, పెరుగు అన్నీ వేస్తాం కదా, ముక్కుపోగు కింద పడిపోయింది, పుట్ట లోపలికి వెళ్ళిపోతే పుట్టంతా తవ్వాల్సి వస్తుంది. అట్లా తవ్వుతే ఎట్లా, ఎప్పటి నుంచో ఉన్న పుట్ట అని చెప్పేసి కంగారులో అది పుట్టలో పడలే, పుట్ట పక్కకు పడింది. అనుకోకుండా పుట్టలో ఎడబడిందో అని దిగబోతుంటే టేబుల్ మీదకి వెళ్ళి కాలు జారి పుట్ట మీద పడింది. పుట్ట మీద పడ్డప్పుడు నేను ఆ కాలు పోయి పుట్ట మీద పడ్డప్పుడు తోక ఉంది అక్కడ. ఆ తోక, ఆ పాము కళ్ళు లేవు, అది పుట్టుక నుంచే కళ్ళు లేవు అనుకుంటున్నా తెలుసు. కానీ కొద్ది పెద్దగా ఉన్నప్పటికే నేను ఉషాన్ని ఏది ఎంత రకంగా వెళ్ళగొట్టినా అది ఫాస్ట్గా అనేది వెళ్తలేదు. ఏ పామును మనం వెళ్ళగొట్టినా
ఫాస్ట్గా జట్టుమని వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు దిక్కులు అటు ఇటు చూస్తూ మెల్లగా ఎందుకు వెళ్తుంది ఈ పాము? కండ్లు లేవేమో అనుకున్నా, డోర్ పెట్టేసిన బయటకు వచ్చిన, ఎవరికి చెప్పలే ఆ విషయం. ఆ పామే నన్ను కొరకడం జరిగింది. అప్పటి నుంచి కొరికిన తర్వాత కూడా నేను మెల్లగా, నాకు గొల్లం పెట్టి వచ్చేసాను కదా, మెల్లగా గుమ్మొచ్చేసింది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాన్న నాకు ఎట్లా అవుతుందని చెప్పి డాడీకి చెప్పిన. ఇంక అప్పటికి అమ్మ లేదు కదా, అప్పటికి ఇప్పుడుకో అమ్మ చనిపోయింది కాబట్టి ఉన్నదే నాన్న కాబట్టి ఏది చెప్పినా ఆయనకు చెప్తా. నాన్న నాకు ఇట్లా అవుతుంది, పాండబాద్ దగ్గర ఉన్నాడు, నాన్న నాకు ఇట్లా అవుతుంది, నాన్న నా కళ్ళు తిరుగుతున్నాయి, అమ్మకి అభిషేకం చేస్తే ఇట్లా అయ్యింది, నాకు భయం అవుతుంది నాన్న అనగానే డాడీ పక్కకే కాబట్టి 1 కిలోమీటర్ కాబట్టి జల్ది వచ్చేసి ఇంక కంగారులు అందరికి చెప్తుండగా చేయంగా అందరూ కూడా రావడం జరిగింది. ఇంకా నురుగు వస్తుంది. నన్ను పట్టుకొని హాస్పిటల్లో చూపిద్దామని వెళ్తుండగా అమ్మవారు వచ్చి, నా ఇసాన్ని నేను ఎలా వదిలాను అలాగే తీసుకుంటా, మీరు ఇంట్లోనే పండబెట్టండి అని చెప్పిందంట. మీరు ఇంట్లోనే ఉంచితే అలాగే అంటే కొన్ని సినిమాలలో వచ్చి పాము రిటర్న్ వచ్చి విషం తీసుకుంటుంది కదా శ్వేతనాగులో, ఆ టైపుగానే ఒకప్పుడు జరిగిన ముచ్చట ఇది. అలా తన ఇసం తను తీసుకుందా, అలా పాము వచ్చిందా రాలేదా మనకు తెలియదు. కానీ తర్వాత నేను 1 గంట అయినాక మేలుకోవడము, తర్వాత మళ్ళీ అమ్మవారు పూనడము, నా పిల్లగానికి అది ఒక వరంగా నేను ఇస్తున్నా, నా పిల్లగాడు ఆడే ఆటలు చూసినా, ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ, వాడు తిరిగే తిరుగుడుకి కానీ, వాడి ఎదుగుదలకు కానీ దెబ్బలు కొట్టే అవకాశం ఉంది, మంత్రాలు చేసే అవకాశం ఉంది. ఎదుగుదల అంటే ఇప్పుడు చూడు ఢిల్లీ వరకు ఎదిగినాం, ఇంకా కూడా బయట దేశం పోయే అవకాశం ఉందేమో. ఇప్పుడే చెప్పినానా నిమ్మకాయలు వేస్తున్నారని, ఇప్పుడే చెప్పినానా అరటి తొక్కలు వేస్తున్నారని, ఇప్పుడే చెప్పిన యాసిడ్ దాడి అని, ఇప్పుడే చెప్పిన కొట్టనీక సంపనీక కూడా వెనుకపోలేరని. ఇలాంటివి అప్పుడు అంతకు ముందు కదా ఇవన్నీ జరిగింది. అమ్మ చెప్పినాక 10 ఏళ్ళ తర్వాత, ఆ తర్వాత ఆమె అప్పటి నుంచి నాకు అట్లా ఇన్ ఫ్యూచర్లో ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. నేనొక భద్రతగా, నేనొక రక్షగా, నేనొక చేతబడి తలగకుండా, ఎవరన్నా మన మందులు మాపులు కూడా పెడుతుంటారు కదా మనుషులకి, ఆ మందులు మాపులు పెట్టినా కూడా పని చేయకుండా నేనొక వరంగా నా పిల్లగానికి ఇస్తున్నా. ఇది ఒక ఎనర్జీగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అందరు అంటుంటారు, ఏముందమ్మా నీ బొక్కలల్లో బలం, ఏముందమ్మా నీ దగ్గర శక్తి, మా దగ్గర లేని శక్తి నీ దగ్గరికి ఎట్లొచ్చిందమ్మా? మేము ఒక్కొక్కరం 2 3 4 పూటలు తింటాం, నువ్వు ఒక్క పూట కూడా కరెక్ట్ తింటావో తినవో, ఎలా ఉందమ్మా నీకు బలం? నువ్వు 6 గంటలు ఆడతావు బోనమెత్తుకో నాన్ స్టాప్గా, 4 గంటలు 3 గంటలు ఆడతావు, గోలుకొండ ముఖాల మీద ఎక్కుతావమ్మా, కొమరవెల్లి మెట్లు ఎక్కుతావమ్మా, కొండపోశమ్మ మెట్లు ఎక్కుతావమ్మా, 30 సంవత్సరాలుగా ముఖాల మీద ఎక్కుతున్నావమ్మా, నడుస్తున్నావమ్మా, నీ ముఖాలకి ఏం కాలేదా అంటే అమ్మదయ్య అమ్మ ఉంది అని చెప్తా. ఆ తల్లి ఆనాడ ఇచ్చిన బలమే అనుకుంటా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. బలమా శక్తులా? ఏమైనా శక్తులు ఉన్నాయా మీ దగ్గర? శక్తులు ఏం లేవు. ఓకే, ఏం లేవు. మరి శక్తి లేకుండా ఇన్ని గంటలు? శక్తులు వేరు, మహిమలు వేరు. ఆ రకంగా అమ్మ శక్తి అంటున్నాను కదా, అది ఉంది. ఇంకా మిగతా సపరేట్గా ఏ యంత్రాలతోనో తంత్రాలతోనో శుద్ర పూజలతోనో ఏ అఘోరులతో చేసుకున్నప్పుడు ఏవి నా దగ్గర లేవు. మంచి మనసు ఉంది, అందరిని వచ్చిన వాళ్ళని ఆస్వాదిస్తాను. భక్త జనాభా కూడా ఎవ్వరు ఎదురైనా ఎంత బాగా మాట్లాడతారమ్మా మీరు అని ఆ పేరైతే తెచ్చుకున్నాను నేను. ఎందుకంటే కావరం పట్టడము అంటే కొద్ది పేరు ఎదగంగానే, కొద్ది ధనం రాగానే, ధాన్యం రాగానే కావరం పడుతుంది వాళ్ళకి. 7 కళ్ళు 7కి వచ్చేస్తాయి పోగరు, దాన్నే కావరం అంటున్నాను. కాబట్టి అలా గమ్మండి అంటారు, పోగర్ అంటారు, ఇవన్నీ కూడా అదే పేరు. నేను అలా కాదు. నేను ఒకవేళ ఇప్పుడు నాకు కూడా కారు ఉంది, నాకు కూడా ఆస్తుంది, నాకు కూడా పాస్తుంది, అమ్మ ఇచ్చిన దయ. అలా ఆ కారులో నుంచి బయట ఎవరన్నా అడుక్కునే వాళ్ళు కానీ ఎవరన్నా రా అమ్మ అంటే కూడా నేను అదొక క్షణం వెళ్ళి వాళ్ళని వాటేసుకున్న రోజులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూర్చొని నేను గోరి ముద్దలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్నో వీడియోలు మరి భక్త జనాభా కూడా చూసింది. ఆ రకంగా మనం. మీ ఇంట్లో ఎన్ని పాములు ఉండొచ్చు ఉంటాయి పుట్టలో? ఇక మనం లెక్క పెట్టగలం. అవి అన్ని ఎన్ని చూడొచ్చు మీరు? ఎన్ని చూసారు అంటే డిఫరెంట్గా అంటే చూసిన పామును మనం గుర్తుపడుతుంటాం కదా, అంటే ఊకే కూడా గుర్తుపట్టలేం, పాములన్నీ ఈక్వల్గా ఉంటుంటాయి. అయితే చిన్నప్పుడు ఏదైతే ఈ ఒక అమ్మవారిని 7 అడుగులు వెళ్ళా మనం ప్రతిష్ట చేయాలనుకున్నప్పటికీ అప్పుడు కొత్తగా ఉన్న పుట్టల మాత్రం ఒక జొరిపోత ఒక నాగదేవత ఉండే.
జరిపోతూ ఇట్లా గ్రీన్ కలర్లు ఉంటుంది, తోకతో కొడుతుంది అది. పిల్లలు ఎగ్జాక్ట్ అక్కడనే ఆడేవాళ్ళు. నేను సంవత్సరంన్నర ఆ పుట్టను నేను అదో ఇదో రేకులు అవు అడ్డం పెట్టి కాపాడుకున్నా. మా నాన్నకి అమ్మకి ఎవ్వరికి కూడా తెలియదు ఆ విషయం. ఎందుకు కాపాడినా చెప్తే పుట్టను వేస్తారేమో, మా అమ్మ వాళ్ళు గుడి కట్టరొచ్చు. ఎవరు ఒప్పుతారు? ఒక కొడుకుకు దేవుడు వస్తుండు గుడి కట్టాలి అది కట్టాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇళ్లలో పాచి పని చేస్తే ఇళ్లలో నుంచి వచ్చిన అన్నం దీని బతికేటోళ్ళము, నెలకొచ్చే ఆ కొద్ది పైసలతోనే బతికేటోళ్ళము. ఇక గుడి ఏడ కడతారు, ఆ దేవుడు అంటే ఏడొప్పుతారు ఆ పుట్టని. కాబట్టి అందరు కలిసి తీసేస్తారేమో అని ఒక చిన్నప్పుడు పిల్లల భయం. కాబట్టి అలా ఒక సంవత్సరంన్నర దాచిపెట్టినాక తర్వాత ఎలాగో ఈ జరిపోత అక్కడనే తిరగడం వల్ల కొడుతుందో ఏమో. ఇంతకుముందే గల్లీలో వేరే పాము, మన పాము కాదు అప్పుడు, ఎందుకంటే కొద్దిగా అడివి ఉంది కాబట్టి అప్పుడు వేరే పాము వచ్చింది. నిన్నగాక మొన్ననే వేరేళ్ళను పాము కాటు వేసింది. అమ్మో ఇది ఎప్పటికున్న డేంజరే, ఇసపురుగే కదా, ఎంత అమ్మవారు అన్నప్పటికీ ఈసం పురుగు, అది ఎప్పుడైనా కరవచ్చు చేయొచ్చు అనే ఒక భావనతోని మేము యాదగిరిగుట్టకి వెళ్ళినాం. అక్కడ అమ్మతోనమ్మా నువ్వు ఎవరికి చెప్పొద్దమ్మా, దేవత మీద ఒట్టమ్మా, నీకు చెప్తున్నా మనం పుట్టను కాపాడుకుందామమ్మా, ఎవరికి చెప్పొద్దమ్మా, నీకు నాకే తెలుసు చూడు, పోయినాక కూడా నువ్వు నేనే కాపాడుకుందాం పుట్టనని చెప్పిన. ఎంత ఒట్టేసినా ఇంటికి రాగానే అందరి మధ్యలో అమ్మ చెప్పేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఎప్పటికున్నా బయట పడితే బాగుంటుందేమో, ఇసపురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి, కాటేశ్వరైనా పానం పోతే మనం తెచ్చిస్తామని ఒక మంచి భావనతోనే అమ్మ చెప్పుకుంది. కానీ నేను చాలా అలిగిన అమ్మ మీద, అమ్మ ఒట్టమ్మ చెప్పొద్దమ్మా అన్నాక కూడా అమ్మ మనసు కదా, అమ్మ ఆమె, మనం మగపిల్లలం, మనకు ఆడవాళ్ళకు ఉన్న గుణం కానీ అమ్మ గుణం తత్వం మనకు ఉండదు. ఎవరి పిల్లలైనా పిల్లలే కదా, రేపేమైనా కాటు వేసినా తోకలతో జరిపోతూ కొట్టినా డేంజరే కదా. మొన్ననే ఒక పిల్లలకి అట్లా కాటు వేసిందని అలా అమ్మ మంచి మనసుతో చెప్పింది. తర్వాత అందరూ ముందుకు రావడం జరిగింది. అలాగే ఈ విషయం ముస్లిం వరకు బాగా చేరింది. ఇక వాళ్ళు కూడా ఇక్కడ పుట్ట కాదు ఏం కాదు, దొంగ దేవుడు దొంగ స్వామి ఇప్పుడు ఎలా ఈ అమ్మాయికి వస్తే ఎలా, కానీ ఈ అమ్మాయి ఏంటంటే బట్టబయలు చేసుకుంది, తనకు తానుగానే సౌందర్య చేసుకుంది తప్ప మనం కాదు. అలా మనం కీప్ సైలెన్స్ అన్నట్టుగానే ఉండేవాళ్ళం. మన పని ఏంది, మన పూజ ఏంది అంతవరకే ఉండేవాళ్ళం. ఎందుకంటే గతి ఉండి గతి లేని సంసారం, పోనీ పైసలు అంటూ ఉంటేనన్నా పైసలు ఎగిరేసి మనం గొప్ప పేరు తెచ్చుకునే వాళ్ళమేమో, అంటే ఇలాంటి పిచ్చి వేషాలు కానీ ఏవైనా మనం వేసేవాళ్ళమేమో. కాబట్టి ఆ రకంగా చేయకుండా మనం సైలెంట్ ఉండేవాళ్ళము. కానీ ఒక గురువుని పట్టుకొని మాత్రం ఈ పుట్టకు భద్రతగా గుడి కట్టాలి, ఇలా మాత్రం వదిలేస్తే కాదని ఎప్పుడైతే వచ్చిన గురువులు కూడా ఓర్వలేదండి ఆ పుట్టను చూసి. అంత అద్భుతమైన అమ్మవారి రూపురేఖలతో కడుతుందన్నమాట. తర్వాత వీళ్ళు వచ్చి కొద్ది రోజులే అయింది బస్తీలకి. ఒక రూమ్ పోయి 2 రూములు కట్టిండ్రు. అప్పటికి నా దేవుడు రాకముందే ఒక రూమ్ పోయి 2 రూములు కట్టిండ్రు, 2 రూములు పోయి 3 రూములు వేస్తుండ్రు. వీళ్ళు మనము 20-30 ఏండ్లు అయ్యింది మనం ఈ బస్తీలకు వచ్చి, మనం ఒక్కటి కూడా ఒక ఇటుక తీస్తలేము, ఒక ఇటుకే పెడతలేము. వీళ్ళు ఏంది వాస్తు లేదని చెప్పి ఒక రూమ్ పోయి 2 రూములు, 2 రూములు పోయి 3 రూములు చేసుకుంటారు ఏంది. ఆ మాటలు అనుకుంటూనే మళ్ళీ ఒక ఏడాదిలోనే మళ్ళీ దేవుడిని సృష్టించుకున్నారేంది వీళ్ళు, ఏడంగా దేవుడు వస్తుంది, ఇదంతా నటన అని చెప్పేసి అప్పటి వరకు వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా గుడి కడదాం అనే వరకే జర మారిపోయినారు. వీళ్ళంతా మారిపోయి ముస్లింలు మొత్తం పోయి ముస్లిం సహోదరులందరూ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే, చూడండి మీరు ఒక్కరే ఉన్నారు ఇందులో ముస్లిమ్స్, ఇందులో కూడా కొంతమంది హిందువులు ఉంటే ఖండించవచ్చు. అప్పుడు వద్దంటే ఎవరైనా కూడా చట్టం కానీ రాజ్యాంగం కానీ ప్రజలోకంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే దీన్ని తీవ్రంగా అందరూ ఖండిస్తుండ్రు అన్నట్టు. లేదంటే హిందువులు గుడి కట్టుకుంటే ముస్లింలు వద్దంటుండ్రు అనేది మీకే బ్యాడ్ అవుతారు అని చెప్తే, మరి అందరూ కూడా బస్తీ వాసులు ఎవరెవరు కలిసిర్రు, వాళ్ళకు ముస్లిమ్స్కి బలం ఇచ్చిర్రు, చాలా పెద్ద ఎత్తున గొడవ పెట్టిండ్రు. నేను ఒక దగ్గర దేవుని లగ్గం చేస్తున్నా, ఇక్కడికి 30-40 మంది పోలీసులు వచ్చినప్పటికీ నేను వేరే దగ్గర దేవుని లగ్గం చేస్తున్నా. డాడీ వాళ్ళని మమ్మీ వాళ్ళని పట్టుకుపోయినరు, పిఎస్లో గుసబెట్టిండ్రు. నాకు ఫోన్ రావడం జరిగింది, ఇట్లా మీ అమ్మ నాన్నని పట్టుకుపోయినరు, పిఎస్లో గుసబెట్టిర్రు, నువ్వు రావాలనంట, నువ్వు ఇక్కడ ఎంతమంది ఉన్నారు నువ్వు చూస్తే పరిచయం అవుతావు రాకేష్, ఈడ 300-400 మంది హిందువులు ఉన్నారు, 300-400 మంది ముసల్మాన్ ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున గొడవ నీ గుడి వల్లనే లేచింది, మరి నువ్వేందో మరి ఆ పుట్ట నువ్వే పెట్టినావంట, నువ్వే చేసినావంట, నువ్వు కట్టిందేనంట, నీకు దేవుడే కాదంట, నీకు దయ్యమంట, నువ్వేదో చేస్తున్నావంట అని చెప్పేసి అవన్నీ కూడా అనడం జరిగింది. కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది, కొందరు రాజకీయ నేతలు రావడం జరిగింది. ఒక 10 మంది ఈ పుట్టను కొలిచినట్టుంటే గవర్నమెంట్ లేచి గుడి కట్టిస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత నేను ఆ దేవుని లగ్గం నుంచి ఇంటికి రావడం జరిగింది. మా అమ్మ నాయన ఇంట్లో లేరు,
నేను చాలా భయపడ్డా. ఆనాడు కృష్ణుడు పోయిండు, ఆనాడు శ్రీకృష్ణుడు తల్లిదండ్రులు అల్లుంటేనే కదా ఆయన పుట్టింది. అలా నువ్వు రావడం వల్లనే మా అమ్మనైనా పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది అని చెప్పి ఒక కోపంతో ఇంత రాయిని తీసి పుట్ట మీద ఎత్తేసిన కోపంతో, నువ్వు వచ్చినాకనే ఇట్లా అయ్యిందని బాగా తిట్టుకుంటా. అప్పుడే పాము అందులో నుంచి వెళ్తుంది. ఆమెకు సగ భాగం వరకు కొద్ది కట్ అయ్యింది. తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అందరూ చూసిండ్రు. తర్వాత అమ్మవారు ఉగ్రమై కోపమై మంది మీద కోపం నా మీద తీస్తాడా, నా మీద ఎట్లా తీస్తాడు నా పిల్లగాని ఇప్పుడు నేను కొడతా, నన్ను కొట్టిండు కదా అని ఒక కోపంతో ఒక చిన్న పిల్ల మారం చేసినట్టు అల్లారి ముద్దుగా మారం చేస్తుంది కదా, అలా అమ్మవారు మారం చేసి ఎట్లున్నా కానీ ఒక రాయి తీసి నన్ను నొసల మీద కొట్టింది. ఇక్కడ కాటు ఉంటుంది, ఇక్కడ మీరు లైవ్గా చూసుకోవచ్చు. అలా బుడబుడ రక్తం పోతుంది. తర్వాత ఈ రక్తం నాకు పోతున్నప్పుడు నేను నా గుడికి ఎవరైతే పుల్లలు పెట్టినరో వాళ్ళను నేను సర్వనాశనం చేస్తా, నా పిల్లగాని రక్తం చూస్తారా అని చెప్పేసి అమ్మ అనడం. తర్వాత బండారు ఇవ్వండి, నేను శాపం పెడతా అంటే, పసుపు నీకు ఇస్తే నువ్వు శాపం పెడితే మంచిది కాదుగా తల్లి, బస్తీకి అందరు నాశనం అయిపోతారు, నువ్వు నా ఇంటి ఆడవిల్ల. మరి ఇదే ఆడవిల్ల అనే తత్వం మీకు ముందు తెలియలేదా? మీరు ఇతరులతో చేతులు కలిపి మీరు చేయడం వల్ల నా పిల్లడు ఇంత నన్ను కొట్టడం, నేను తిరిగి వాణ్ణి కొట్టడం, వాని రక్తం కళ్ళు చూసినా కదా, నాకు మాత్రం ఉగ్రం ఆగుతలేదు. నాకు ఖచ్చితంగా బండారు కావాలంటే మేమెవ్వరం ఇయ్యం తల్లి నీకు బండారు, నువ్వు నాశనం అంటున్నావు అని చెప్పేసి అనడం. అప్పుడు ఆ రాయి ఈ రాయి ముట్టుకున్నాను కదా, అక్కడ మట్టి కలిపింది, అప్పుడు పని జరుగుతుంది టెంపుల్ది. ఆ రాయి ఈ రాయి ముట్టుకున్నా కాబట్టి కొద్ది మట్టి కూడా నాకు ఉంది కాబట్టి 2 చేతులు కొట్టి ఇట్లా సప్పట్లు కొట్టి ఆ మట్టినే బండారుగా, అంటే బండారు రాలుతుంది. ఇక ఈ 2 చేతులు కలిపి మీరిచ్చేది ఏంటి, నా శక్తితో చూపిస్తున్నా చూడని బండారుగా రాల్చి ఇట్లా అని ఎవరెవరైతే నా దేవాలయానికి పుల్లలు పెడుతున్నారో, నా ధర్మానికి నా న్యాయానికి, నా పిల్లగాడు ఏం చేస్తుండు, అందరు మీరు ఏమన్నారు, దేవాలయం కట్టే బదులు ఒక రూమ్ కట్టుకొని మీరు కిరాయికి ఇచ్చుకోవచ్చు కదా కళ అని మీరు పలానా అబ్బాయి వాళ్ళ అమ్మకు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు, 4 ఇళ్లలో పాచి పని చేసే వాళ్ళు దాదాపు ఒక 10 లక్షల పైననే ఖర్చులు పెట్టుకొని నా దేవాలయాన్ని నిర్మాణం చేస్తారు. మీదేమన్నా ₹1 ఉందల్లా, మీది ₹10 ఉందా, మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అడిగినరా, ₹1 అయినా మీరు ఇచ్చిర్రా? మరి ఎందుకు మీకు ఈ అగలాటం, మీరు ఓర్వజాలకనే కదా. అందుకే నా దేవాలయానికి ఎవ్వరు పుల్లలు పెట్టినరో వాళ్ళను పతనం చేస్తా అని చెప్పి బండారు జల్లింది. వాళ్ళు ఇప్పటికీ అందరు నాశనం అయిపోయారు. ఇప్పుడు ఎవరు లేరు అంటే ఇంటికి ఒకరిని అట్లా మింగుతుంది కానీ ఇంటింటిని మింగుతుందా, కాబట్టి ఇంటికి ఒకరిని మింగింది. కొంత ముస్లిమ్స్ని అక్కడికి వెళ్ళి ఇల్లగొట్టేసింది కూడా, ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయిండ్రు. జీవితాలు అయితే చాలా వరకు బర్బాదైనాయి, చాలా వరకు అయితే ఖరాబ్ అయిపోయినాయి. అలా ఎవరేం కక్ష పెట్టుకొని చేసినో తెలియదు కానీ నా దేవతనే దిగ్బంధనం చేసి నన్ను దిగ్బంధనం చేసి అలా ఒక ఏడాది అర్థానికి అమ్మ దూరం అయ్యింది. ఇది కొంత ఏదో బ్లాక్ మ్యాజిక్ వల్లనే అయ్యిందేమో అని నేను అనుకుంటుంటా. అప్పుడప్పుడు బాధపడుతుంటా, ఏందమ్మా నువ్వు కాపాడలేకపోయినావా, నువ్వు దేవాలయాన్ని నిర్మాణం చేసుకునే వరకు ఇట్లాగా చేసుకున్నావు చాలా గ్రాండ్ సక్సెస్గా. అంటే పాము చనిపోయిందా? పాము కాదు, మా అమ్మ కూడా ఏడాది అర్థానికి పాములు కూడా 2-3 చనిపోయినాయి. ముస్లిం ఇళ్ళకి పోతే కొట్టి చంపినరు, మన హిందువుల ఇళ్ళకి వస్తే కూడా కొట్టి, నా కండ్ల ముంగల్నే నేను బయట దేవుని లగ్గం చేసుకొని వస్తున్నా, నా కండ్ల ముంగల్నే మంగళవారం రోజు కొట్టి చంపి దలగబెట్టిండ్రు. ఎక్కువ అడుగుదామా, ఆ పాము మా ఇంట్లోకి వచ్చి 2-3 రోజులు తిరిగింది, మమ్మల్ని కాటేస్తే మా ఎవరన్నా ప్రాణాలు పోతే నువ్వు తెచ్చిద్దు అని అడుగుతారు. నేను ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి? అయినా చంపేసిండ్రు, అయిపోయింది. పడిగ తీసి కూడా నేల కొట్టిందట, కొట్టినాక కూడా వాళ్ళు కూడా బర్బాద్ అయిపోయినరు. అలా ఇవన్నీ కక్షలు పెట్టుకొని ఏమైనా చేసి ఉంటారా? అప్పటికి నేను చిన్నపిల్లగానే ఉన్నా కాబట్టి నేనేం కాపాడుకోలేకపోయినా, అమ్మ ఏమని కాపాడలేకపోయిందా, లేకపోతే మా కర్మనే ఇంతవరకు ఉందా, మా అమ్మ ఎందుకు ఏడాది అర్థానికి ఎందుకు చనిపోయింది అని చాలా బాధలు పడ్డా. బోనం రాకేష్ అన్నకు మంత్రాలు వచ్చా? బోనం రాకేష్ అన్నకు మంత్రాలు రావా? సో ఏ మంత్రాలు? ఏ మంత్రాలని కాదు, చిన్న చిన్న డిస్టిమ్ ఉంటాయి కదా, వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది, చాలా నెత్తి నొప్పి ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, మొగుళ్ళు ఉంటాయి, కొంతమంది చిన్న పిల్లలకి కీసర్లు తగులుతుంటాయి. ఆ చిన్నపాటివి ఏవో మనకు వస్తాయి. ఏదో తాయిత కట్టేటప్పుడు కూడా దానికి ఒక శక్తి రావాలి కదా తాయిత కట్టడానికి, ఆ చిన్నపాటివి వస్తాయి తప్ప ఏ మనుషుల్ని చంపేటివో, ఎవరిని నాశనం చేసేటివో, ఎవరిని పతనం చేసేటివి మాత్రం నాకు అవి అనవసరము, అవి వద్దు. అవి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు నువ్వు బాగుపడుతున్నాను అనుకుంటున్నావు, దానివల్ల కొద్ది అమౌంట్ తీసుకొని ఇతరుల దగ్గర ఎక్కువనో తక్కువనో తీసుకొని ఇతరుల నాశనం పనులు ఏవో చేస్తున్నావు, అది నీ వంశానికి తగులుతుంది. ఓకే,
ఆ వంశం నాశనమయ్యే పనులు ఏవి కూడా ఈ రాకేష్ బోనం చెయ్యడు. అంతకుముందు మా నాన్న చెయ్యలేదు. మా నాన్న ఏదైతే పాండబ్బ పెట్టుకుని వచ్చి రాని దాంట్లో ఇలా జీవితం సాగిందో నాకు కూడా వచ్చి రాని దాంట్లోనే సాగని. నాకు మిద్దెలు మేడలు భవంతులు ధనాలు రాసులు నాకు అవసరం లేదు కదా. అలాగా ఉన్నంతలోనే నేను హ్యాపీగా ఉన్నా. ఆ ఉన్న చిన్న చిన్న మంత్రాలతో ఆ ఒక దిష్టి మంత్రాలే, పెద్ద మంత్రాలు కూడా మంత్రాలు అనగానే ఏదో పెద్ద దానిలాగా అనిపిస్తుంది కాబట్టి అలా. కానీ నా దగ్గర ఒక శక్తి ఉంది. ఏదాన్నైనా అంటే మంత్రాలు తంత్రాలు ఇతరులు చేసేదాన్ని ఆపుకునే శక్తి ఇప్పుడు అమ్మ నాకు ఇచ్చింది. అందుకే ఆనాడు దేవాలయం కట్టేటప్పుడు ఆనాడు పాము గరవడం కానీ ఆనాడు అట్లా అంటే ఆనాడు ఇచ్చిన దివ్యశక్తి ఈనాడు ఉపయోగం అవుతుంది నాకు. ఈనాడు ఎంతోమంది నన్ను తీసేయాలని చూస్తున్నారు, ఎంతోమంది నేను డౌన్ కావాలని చూస్తున్నారు, ఎంతోమంది అయిన బోనాలు పడిపోవాలని చూస్తున్నారు. ఎప్పుడైనా ఇంతమంది బోనం ఎత్తుకున్నప్పుడు 1000 ఫోన్లు తీస్తాయి వీడియోస్. ఎప్పుడైనా బోనం పడిపోయిన వీడియో మీ వరకు వాట్సాప్లో కానీ ఎప్పుడన్నా వచ్చిందా? మీ చెవుల వరకు నా బోనం పడిపోయిన మాట సమాచారం వచ్చిందంటే రాలేదంటే బోనం రాకేష్ అంటే మంత్రాలు వచ్చానమాట. రావు. సత్యం అని చెప్తున్నాను కదా నేను. సత్యము మంత్రాలు వస్తే మంత్రాలు నా కుక్కనికే సొంతమ్మా. మరి అందరిని ఏడ్చుకొని అందరూ అంతే సత్యం గల్ల బోనాలు ఎత్తుకొని ఎకరాని కొండలు దిగరాని కొండలు మిద్దెలు మేడలు భవంతులు ఎన్ని దిగుతుండ 3 అంతరాల మేడ దిగుతా నేను ఎక్కి ముఖాల మీద. చెరువులల్లో కుంటలల్లో బాయిలల్లో అటువంటిది ముక్కులు మూసుకుంటారు కదా టైం బోండ్ గంగను చూసి. ఆ తల్లికి గంగమ్మకు శరణార్థి చెప్పి గంగ లోపలికి కూడా ముక్కు మునిగిపోయేదాకా అది కూడా ఒక శక్తి ఉంటేనే నువ్వు పోగలవు కదా. అంతసేపు అందులో కెమికల్ గల్ల నీళ్ళు అవి ఇతరులకు స్కిన్ ఎలర్జీ వచ్చేస్తుంది. మీరు దిగండి, మీరు పొద్దుగల హాస్పిటల్ ఉండకపోతే నేను చెప్తా. కానీ నా మీద ఎటువంటి ర్యాషెస్ కానీ ఎలాంటి గోకుళ్ళు కానీ ఎలాంటి దద్దుళ్ళు కానీ ఎలాంటి కురుపులు కానీ ఏవి కూడా రావు. అంటే అమ్మాల గంగలోకి ఇది. ఇంకోటి నేను వెళ్ళే గంగలలో కొన్ని పెద్ద పెద్ద చెరువులలో ముసళ్ళు కూడా ఉన్నాయట. ఆ ఊరు ప్రాంతం వాళ్ళే చెప్తుంటారు. మీరు ఎప్పుడైనా చూసిరో లేదో ఒక చెరువు నిండా ఆకులు గుర్రమాకు అని ఉంటుంది. ఆ గుర్రం ఆకును కూడా కాస్త జరుపుకొని ఆ గుర్రమాకులో కూర్చుంటే కూడా అడుగులో పెద్ద పెద్ద పాములు మనల్ని అంటుకుంటూనే వెళ్తుంటాయి. కానీ ఏ పాము ఘాటేయలేదు ఇప్పటి వరకు. మా ఇంట్లో పాము తప్ప ఏ చెరువులలో కుంటలల్లో బాయిలలో ఎక్కడ కూడా పాములు ఘాటేయలేదు. ఎక్కడ కూడా ఏ ముసలు నన్ను కొరకలేదు. ఎక్కడ కూడా మనకు నష్టం జరగలేదు. ఇదంతా అమ్మ దయ. ఓకే. అయితే బోనం రాకేష్ అన్న ఒకవేళ ఇప్పుడు దేవుడు కళ్యాణం ఈ దేవుడి లగ్గం చేస్తే ఎన్ని పైసలు తీసుకుంటాడు? ఓకే చెప్పరా? కానీ అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే బోనం రాకేష్ అన్న ఎక్కువ తీసుకుంటాడు, కొన్ని లక్షలలో తీసుకుంటాడని ఉంది. కొన్ని లక్షలు ఎందుకు ఉంటాయి, కొన్ని లక్షలలో ఏముండదు, 1,00,000 పైన ఉంటుంది. దాని తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి. ఒక పూజర్లకు ఇవ్వాలి, చేతి కింద వచ్చే వాళ్ళకి ఇవ్వాలి, అమ్మవారి లగ్గం సామాన్ తేవాలి, దొంతులు తేవాలి, విగ్రహాలు తేవాలి, అమ్మవారి ఫొటోస్ తేవాలి, ఆ ఇంటి దగ్గర బంధనం యంత్రాలు తంత్రాలు మంత్రాలు తాయితలు తేవాలి. మరి అంతా ఖర్చు. మంత్రాలు తంత్రాలు. సో మంత్రాలు కూడా తెస్తారా? మంత్రాలు అంటే అలా చెప్తున్నా అంతే. ఆ ఇంటికి ఒక శక్తిని తేవాలిగా మనం కూడా. ఎందుకంటే పండుగ చేసుకుంటున్నావంటే నువ్వు ఒక ఫెస్టివల్ చేస్తున్నావంటే ఓరమని వాళ్ళు నీ కుటుంబ సభ్యులే, నీ పాలులు నీ పగోళ్ళు దండి దుర్మార్గులే. ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే ఓరు బయటోడు ఎక్కడోడు కాదు. వాళ్ళ నరడిష్టి తలగకుండా వాళ్ళు చేసిన మంత్రతంత్రాలంటే ఆ దేవుని లగ్గములకి నిమ్మకాయలు ఎత్తుకపోతారు, బండారు ఎత్తుకపోయి లేనివి చేస్తుంటారు వాళ్ళకి. కాబట్టి అలాంటి ఏవి తలగకుండా వాళ్ళు నాశనం కావాలి, వాళ్ళని వచ్చిన గురువుకు కూడా చెడ్డ పేరు రావాలి. ఎందుకంటే ఆ ఇంట్లో ఏదన్నా అనుకోకుండా ఏదన్నా సంఘటన జరిగితే అది చెడుది కానీ ఏదైనా జరిగితే మన వరకు దేవునికి నింద, గురువులకు నింద, వాళ్ళకు కూడా నింద కదా. అయ్యో పండుగ చేసుకుని మంచిగా అయ్యారు నాశనం అయిపోయారు అని అలా తేవాలని చూస్తారు పాలోళ్ళు పగోళ్ళు. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ వరకు రాకుండా మేము అన్ని రకాల కట్టు దిగ్బంధనమైన బంధనాలు చేసి అమ్మవార్ల గద్దె లోపల కూడా 2 యంత్రాలు పెట్టి, గద్దె మీద కూడా 2 యంత్రాలు పెట్టి, అమ్మవారికి ఒక రక్షాబంధనము. అమ్మవారు ఎందుకంటే అమ్మవారు 24 గంటలు గద్దె మీద ఉండదుగా. ఆమె స్త్రీలోక సంచారని శ్రీ చక్రవస్త్ర శ్రీ జగదాంబ లోకమాత పరమేశ్వరు దుర్గాదేవి కాబట్టి ఆమె ఎక్కడెక్కడనో సంచరిల్లుకుంటూ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఆమె గద్దెలకి వెళ్ళి ఆ గద్దె మీద గద్దె లోపల ఉన్న బంధనాలతో ఆమె విగ్రహంతో ఆ కుటుంబాన్ని సదా ఎప్పటికీ అమ్మ కాపాడాలి. నువ్వు వీళ్ళని ఇచ్చిపెట్టి నువ్వు పోయినా కూడా నీ గద్దెలో నుంచి ఈ బలంతోనే నువ్వు వీళ్ళని కాపాడమ్మా అని మేము అలా ఆ గద్దెకు ఒక బలం ఇస్తాం, అమ్మవారికి కాదు, గద్దెకు ఒక బలం ఇస్తాం. సో మీకు ఎంతమంది దేవుళ్ళు మీ పైకి వస్తారు? నా మీదకి చాలామంది దేవుళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. కొంతమందిని అమ్మవారికి అట్బందులలో లేపించింది మా అమ్మ. పరశురాముణ్ణి కూడా
భార్గవ బల పరశురాముడు అనే దేవుడు భూమిలో నుంచి వస్తాడు. అలాంటి పరశురాముడు మా ఊర్లో ఉన్న పొలాలల్లో, మా చేన్లల్లో, మా ఇంటి స్థలాలలో కూడా ఉప్పలమ్మ రావడం జరిగింది. కానీ ఉప్పలమ్మ నా మీదికి వచ్చినప్పుడు చాలా ఉగ్రంగా కోపంగా ఇక కొడతా, ఇక మింగుతా, ఇక మిమ్మల్ని సంపుతా అన్నట్టు వస్తుండే. కానీ మీరు అంటే శుగమోగేటప్పుడు కూడా ఎగురుతారు బోనం ఎత్తుకొని. సో అంటే అంటే చూస్తే నిజంగా అంటే నిజంగా అనుకుంటాం అంటే ఇట్లా అదే మెరాకిలా కాదా, సత్యం ఉందా లేదా అనేది మీరు చెప్పాలి. అంటే ఎగిరినప్పుడు బోనం పడలేదని అంటే ఆ దేవతనే అనుకుంటాం మేమైతే. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నప్పటికీ 7 అంతరాలు 5 అంతరాల బోనాలు ఎవరు ఎత్తలేదు ఎక్కువ. ఇంకోటి మీరు ఏదో జిమ్మిక్కులు అవి ఇవన్నీ అన్నారు, జిమ్మిక్కులు అవన్నీ కూడా కాదు. అలా ఉప్పలమ్మ తల్లి పరశురాముడు కానీ మిగతా దేవతలు వచ్చినప్పటికి నల్లపోచమ్మ కానీ అలా ఆ దేవతల్ని కట్బందులు పెట్టించేసి నల్లపోచమ్మ ఒక కొండపోచమ్మ దగ్గర మాత్రమే రావడం జరుగుతుంది. నల్లకోడిని బోనాలు ఉన్నప్పుడే నల్లకోడిని గావు పెట్టడము, అలా అమ్మవారు శాంతి పెట్టుకోవడం జరుగుతుంటుంది అక్కడ. ఆ తర్వాత అందరు దేవతల్ని కట్బందులు పెట్టి ఒక 3 దేవతలు మాత్రమే, కులదేవత రేణుకాదేవి, అలాగే అక్కకు తోడుంటాను వచ్చిండు మల్లన్న, ఇద్దరికి తోడుంటాను వచ్చిండు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దగ్గరనే నేను తిరిగి బతికిన కాబట్టి నాకు మరొక పునర్జన్మ అనేది అక్కడనే వచ్చింది కాబట్టి ఆ స్వామిని కూడా నా ఒంటి మీద ఉండడం జరిగింది. అలా 3 కూడా రడివేడి మోత మోగిస్తూ 9 దేవతల కళ్యాణాలు చేస్తాం మా ఇంట్లో. కానీ నాతోని మాత్రం ఎప్పటికీ నన్ను ముందుకు నడిపించే దేవతలు మాత్రం 3, శంకరుడు, ఎల్లమ్మ, మల్లన్న. ఓకే, ముగ్గురే. సో ఇంకో విషయం ఏంటంటే అన్న, అంటే ఇప్పుడు వస్తున్న 2-3 నెలలకే వస్తున్న అంటే పూనకాలు వస్తున్న వాళ్ళకి, అంటే దేవుడు వస్తున్న వాళ్ళు నాతో దేవత మాట్లాడుతుంది, దేవత నాకు నైవేద్యం పెట్టమంటుంది, నన్ను ఇది తినిపేయమంటుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. మీతోటి ఎప్పుడైనా దేవత మాట్లాడిందా, దేవత కనిపించిందా చెప్పండి. ఇంతకుముందు చెప్పిన కదా, ఏమని చెప్పినా ఎప్పుడో సందర్భాన అంటే ఎప్పుడో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అట్లా ఏదో ఒక పదం ఏదో ఒక మాట చెప్తారు. అది జరిగే దాని గురించో జరగని దాని గురించో చెప్తారు. అది ఎప్పుడో సందర్భానికి చెప్తే అది ఓకే. కానీ 24 గంటలు అదే పని మీద ఇప్పుడు మనం పిల్లల్ని కన్నాం, ఆ పిల్లలు మనకు చెప్పరు కదా, మమ్మీ మాకు ఇది ఉండు అది ఉండు అని. చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లలకి ఏదైనా మనమే వండుతాము, చిన్నపిల్లలకి మనం ప్రేమతో తినిపిస్తాం, వాళ్ళు అదే స్వీకరిస్తారు. దేవతలు కూడా ఎప్పటికైనా మనకు చిన్నపిల్లలతోనే సమానం. వాళ్ళు మొక్కులు మనం మర్చిపోయినామనుకో, చిన్నపిల్లల్లాగానే చిన్నపిల్లలు ఎట్లా మారం చేస్తారో, జిద్దు చేస్తారో అలాగే మనం కూడా పరీక్షలు పెడతారు. దేవతలు పరీక్షలు పెడతారా అంటారు, కొంతమంది పెడతారు. ఎందుకంటే వాళ్ళ ముక్కులు మనం మర్చిపోయినాం కాబట్టి, మనం ఏదైతే మొక్కినామో ఆ ముక్కు మనకి ఇచ్చిరు కాబట్టి మరి నాకేమో ఇస్తావో ఇయ్యమని మారం చేస్తారు. తర్వాత అలాగే నైవేద్యాల విషయంకి వచ్చే వరకు కూడా వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. మన చిన్నపిల్లలకి ఎలా మనం అవసరం కొద్ది పాలు, అవసరం కొద్ది ఫుడ్ మనం ఎలా చిన్నపిల్లలకి అంటే పుట్టిన పిల్లలకి మనం ఎలా ఇస్తున్నామో, దైవానికి ఏది పెట్టినా స్వీకరిస్తుంది. ఎందుకు అంటే అక్కడ భక్తిని వాళ్ళు స్వీకరిస్తారు, మళ్ళీ తిరిగి ఆ నైవేద్యాన్ని దేవుళ్ళకి పెట్టింది తిరిగి తినేది మనమే, దేవత కాదు. నేను అందుకే ఈ కొద్ది కాలంలో ఊగే వాళ్ళు ఇలా మాట్లాడిన వాళ్ళని కూడా అదే అడుగుతున్నాను. ఏమంటున్నానంటే, స్వయాన అమ్మవారు ఇది పెట్టు అది పెట్టు అని వచ్చి పక్క కూర్చొని మరీ భుజం తట్టి మరీ కొట్టి మరీ మాట్లాడి వెళ్తుందని దండిగా చెప్తున్నారు వాళ్ళు, చాలా గట్టిగా చెప్తున్నారు ఆ విషయం. చెప్పి నైవేద్యాలు చేపించుకున్న తల్లి, అదే తల్లిని మరి వచ్చి తిని కొన్ని 100 మందిని 100 మందిని 200 మందిని నిలబెడతాము. నీకు ఏ నైవేద్యం అయితే అమ్మవారు అడుగుతుందో అదే నైవేద్యాన్ని అమ్మకు తినమని చెప్పండి. ఎక్కడ కూడా అమ్మవార్లు స్వయాన రారు మన ముందలికి. ఎందుకు? వాళ్ళు ఏమన్నా ధైర్యం లేదందామా, ఏమన్నా దేవుళ్ళు మనుషులను చూస్తే భయపడుతుర్రు అందామా అంటే, మానవుల జన్మ సరిపోదు దైవత్వాన్ని చూడనీకి. 96 కోట్ల దేవతలు సైతం కూడా సిరుసొంచి ఉంటారు అమ్మవారి ముందు, అయ్యగారి ముందు, శివుని ముందు. అంటే ఎన్నో కోట్ల జన్మ పుణ్యం ఉంటే కానీ, పుణ్య ఫలితాలు ఉంటే కానీ దైవ దర్శనం జరగది, ఆ దైవం వచ్చి మనతో మాట్లాడది. అందుకే యోగులు, సిద్ధులు, గురువులు కూడా అమ్మ మాట్లాడది.
ఓకే. కాబట్టి ఆ ప్రకారంగా ఈలేమి యోగుల సిద్ధుల పోని 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నంత అనుభవం నాదేమన్నా ఇప్పుడు ఊగుతున్నోళ్ళకు ఉన్నదా అంటే నా అంత అనుభవం రావాలంటే వీళ్ళు ఒక 30 ఏండ్లు ఊగాల్సిందే. కాబట్టి ఏదో 5 నెలల్లో 6 నెలల సంవత్సరంలో ఊగి అమ్మవారు నా పక్కకే వండుకుంటుంది, అమ్మవారు నాకు జడలేస్తుంది, అమ్మవారితో నాతో మాట్లాడుతుంది, నాకు స్నానం ఆమెనే చేపిస్తుంది అంటే నువ్వు సాక్షాత్తు జగన్మాత వచ్చి నీకు స్నానం చేపించడము, నీకు ఆమె ఏమైతే తింటుందో అసలు అమ్మవారు ఎందుకు తింటుంది? ఏం తింటుంది అమ్మవారు? ఏం తినదే. ఆమె జగన్మాత, ఆమెనే అన్ని ఇస్తూ ఉంటే మనం తింటా ఉన్నాం. దైవం ఈ ఒకటి భక్తులను అడిగేది, మనం దైవానికి ఎన్నో పెడుతుంటాం అవి ఇవి, కానీ ఒక్క మాట అడుగుతున్నాను అందరినీ, దైవం ఈ ప్రపంచం మీద ఇయ్యని వస్తువు ఏదన్నా ఉంటే అది దైవానికి ఇవ్వండి. సాధ్యమా? కాదు. ఒక్కటి స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన భక్తిని మనం ఇవ్వగలుగుతాం. కానీ అంతకుమించి ఈ దైవమే ఇచ్చింది. కూడిచి నీ ప్రాణము నా ప్రాణము, భూమి మీద ఉన్న అన్నము, జీవరాశులు, వృక్ష జాతులు, గంగ అన్నీ ఆమె ఇచ్చినయే. తిరిగి ఆమెకు మనం పెట్టుకుంటూ నేను అది పెడుతున్నా ఇది పెడుతున్నా అంటే దైవం దానికి ఏం స్వీకరించదు, మన ప్రేమను స్వీకరిస్తుంది. ఖచ్చితంగా అమ్మవారు మాత్రం ఎవరితో మాట్లాడది, ఎవరితో చెప్పది. ఒకవేళ వాళ్ళ భక్తిని మెచ్చి ఆమె ఏదన్నా ఇవ్వాలనుకుంటే, వరమో ఇంకేదన్నా ఇవ్వాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే అది ఏదో పెద్ద సందర్భం అంటే పెద్ద ముప్పు ముంచుకొని వస్తేనే అమ్మ ఒక పదజాలం మన చెవులో వదిలి వెళ్ళిపోతుంది. ఓకే. పూర్వకాలంలో విద్యం జరుగుతుండగా, మహాఘోరమైన విద్యం జరుగుతుండగా వాణి అని వస్తుంది, ఆకాశవాణి, ఆకాశ ధ్వనులు అని వస్తాయి. అలా ఏదో ఒక మాట మన చెవులో అలా చెప్పెళ్తే తప్ప పక్క కూర్చొని మీటింగ్ పెట్టడము, పక్క కూర్చొని ఎవరామే మీటింగ్ పెట్టడానికి? 96 కోట్ల దేవతలకు అధిపతి, బ్రహ్మాండ సృష్టికి అధిపతి, 14 భువనాలకు అధిపతి, శంకరునికి అధిపతురాలు, 3 అమ్మలను కన్న మూలపుటమ్మ, 3 అయ్యలను కన్న ఆదిశక్తి. ఆమె వచ్చి ఈ రూపాయి మందం కూడా పనికిరానోళ్ళు, నెత్తి మీద రూపాయి పెడితే ఎవరు అంగట్ల కొననోళ్ళు వీళ్ళ ఆ మాట మనకు చెప్పేది. కాబట్టి అన్ని పచ్చి అబద్ధాలు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా మీకు. ఓకే. అంటే ఇప్పుడు యాజ్ నేను తెలంగాణ వ్యక్తిగా ఇట్లా షుగాలు ఊగుతుంటే మేము నిల్చుంటాం కాబట్టి, సో కొంతమంది గురువులు అంటే ఇప్పుడు దేవుడు లగ్గమైనప్పుడు అది ఇది రెచ్చగొడతా ఉంటారు. రెచ్చగొడతా ఉంటే దేవత వస్తుందని చెప్పేసి, ఇప్పుడు ఒకవేళ నేను ఏదన్నా రెచ్చగొడితే మీకు దేవత రాదా? ఇప్పుడు మీ పైకి రాదా? ఎందుకు రాదు? నేను అమ్మతో చెప్తా కదా, అమ్మా ఇది నీ ప్రదేశం కాదు, నేను పిలిచినంత మాత్రం అమ్మ వస్తుండొచ్చు. ఎందుకంటే అయ్యో పిలవండి, నా కొడుకు పిలుస్తున్నాడు కదా, ఒకసారి పిలవండి, నేను విలువను, ఆమె రాదు కూడా. ఇతరులు చేసిన తప్పు నేను చేయాలని కూడా నేను అనుకుంటలేను. ఈ కూర్చున్న సింహాసనం అమ్మదైతే ఇది పవిత్రమైన పీఠమైన ఉంటే నా అమ్మను పిలిచేవాడిని. ఇంకోటి ఇక్కడ పూజ మందిరము కానీ ఇక్కడ దేవుడు కానీ ఏది కూడా లేదు. పూజ మందిరం ఉంది కదా ఆఫీస్లో, అక్కడ వస్తుంది. అక్కడ వస్తుందా? అక్కడ వస్తుంది. రప్పిస్తారా? ఎందుకు రాదు అక్కడ? ఇప్పుడు రప్పిస్తారా? అక్కడ ఎందుకు రాదు అని నేను అడుగుతున్నా. ఓకే. పూజ మందిరం ఉంది, దీపారాధన ఉంది, నైవేద్యం పెడతాము. రప్పియండి అంటే నువ్వు ఓంగన కూర్చోగనే కాదు, అక్కడ కూడా ఒక పూజ మందిరం. ఆ పూజా స్థలంలో ఇప్పుడు దీపాలు లేవు, ఇప్పుడే చూసి వచ్చాము. దీపాలు పెడతాము. కొన్ని పూలు తీసుకురా, పసుపుదే 1 కిలో, కుంకుమదే 1 కిలో, పసుపుదే, గుమ్మడికాయదే, కొబ్బరికాయలదే, నిమ్మకాయలదే, కొన్ని పండ్లుదే, ఇవన్నీ పెట్టినాక అమ్మవారిని మొత్తం నిండుగా అలంకరణ చేసి పూజ చేసినాక అమ్మ వస్తుంది. నువ్వు నడువనంగానే అడిగి తీసుకొని వంగనే దీపాలు ఉన్నా లేకున్నా దేవుడే ఉన్నాడు కదా, ఆడ దేవుడి ఫొటోస్ ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి కదా, అమ్మ చేయాలంటే అమ్మ అట్లా కూడా రాదు అక్కడ. ఎందుకంటే ఒక పవిత్రత రావాలా, ఉట్టి ఫోటో పెట్టింగానే నువ్వు అక్కడ రావాలంటే కాదు. సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా, సో ఇప్పుడు నేను ఏం అడిగాను, పార్ట్ 2 నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా. సో మా ఆఫీస్లోనే సో మీరు అన్నయ్య అన్నీ తీసుకొని వస్తా అంటే మీరు 1/4 కేజీ కుంకుమ, పసుపు, గుమ్మడికాయ, ఇక్కడ నేనే చెప్తున్నాను కదా, ఇది కదా, ఇది దాని మంచిగా కడిగిపోయి మంచిగా శుద్ధి చేయించిన తర్వాత గోపంచకము జల్లిపించి ఇక్కడ ఒక పీఠం పెట్టి మనం దుర్గా నవరాత్రులలో ఒక వినాయకుడిని ఎలా ప్రతిష్ఠ చేస్తాం, ఇళ్ళల్లో కూడా పెడతాం కదా దుర్గాదేవిని, వినాయకుడిని. అలాగే ఒక అమ్మవారిని ఇక్కడ ఒక ఫోటో కానీ, కనీసం విగ్రహం లేకుండా ఫోటో, ఒక పూల దండదే, నిమ్మకాయల దండదే, గాజుల దండదే అన్నీ వేసినాక అమ్మ రాకుంటే అడుగును. ఓకే. సో కమ్మింగ్ సూన్ ఇంటర్వ్యూ రాబోతుంది, వెయిట్ అండ్ సీ. సో మీరైతే రెడీ కదన్నా? రెడీ అంటున్నాను కదా. అక్కడ ఒక పూజా స్థలం అమ్మ ఉన్నప్పుడు అమ్మ వచ్చిన తర్వాత దాన్ని తప్పని ఎవరు అంటారు అని నేను కూడా అడుగుతాను. ఓకే, తప్పని ఎవ్వరు అన్నారు. బట్ నా కోసం, నా వ్యూవర్స్ కోసం మీరేంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. నేను కొన్ని ఆర్థిక కపుర బిల్లలు ఇస్తా, మీరు చేతి మీద వెలిగించాలి.
వెలిగించగలరా? బ్రహ్మాండంగా వెలిగించగలరా? బ్రహ్మాండంగా ఇక్కడ ఇరాలి. వెలిగించండి. ఓకే. సో పెట్టినాము, ఒకసారి చూడండి, ఒకసారి కింది కనండి. నాకు భయం అవుతుంది ఫస్ట్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధికే త్రయంబికన దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధికే త్రయంబికన దేవి నారాయణ నమోస్తుతే. లక్ష్మీ సరస్వతి పార్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వరి లోకమాత జగన్మాత. కాదు, ఆర్పేయండి అన్న. నేను జస్ట్ మీరు చేస్తారా లేదా అని మరి చెప్పి. నా మంత్రం అంతా అయిపోయేదాకా ఉంచుకోవద్దా? లేదు లేదు లేదు, ఆపేసేయండి. అరే తీసేయరా. హారతి తీసుకో ముందు. సరే. దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛఫల సిద్ధిరస్తాయుష్మాన్ భవ అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు మనోవాంఛఫల సిద్ధిరస్తాయుష్మాన్ భవ. కాదన్న, ఏదో నార్మల్గా చేయమంటే మీరు అట్టెట్లా చేస్తారు? చేయగాలిందే ఒక్కసారను చూసుకో. అంటే ఇలా మేము బోనాలు ఎత్తుకున్నప్పుడు అమ్మవారికి హారతిస్తాం. ఎంతో మంది భక్తులు కూడా మమ్మల్ని వీక్షించిన వాళ్ళు ఉన్నారు. గుమ్మడికాయ మన ఖడ్గానికి గుమ్మడికాయ గుచ్చి అది ఎంత బరుగుంటుందో, ఒక్కోసారి కిలో 2-3 కిలోలు కూడా ఉంటుంది. ఖడ్గంతో అంత మీదికి ఎత్తుతుంది అమ్మవారు. నేను చూస్తే ఎట్లున్నా పర్సనాలిటీ. ఆ గుమ్మడికాయ మీద పెద్ద ముద్ద ఆర్తికర్పూరం ముద్ద పెడతాం, చాలాసేపు వెలుగుతుంటుంది. ఆ గుమ్మడికాయ మీదకి వెళ్ళి చేతిలోకి వేసుకొని హారతి తిప్పుతుంది అమ్మవారు. కాబట్టి అది అమ్మవారికి ఆమె శక్తికి ఇది కాబట్టి నేను అమ్మవారికి హారతి ఇచ్చిన. నువ్వు అన్నావు కాలిపోతుందేమో చేయని, ఒక్క రవ్వగింజంత పెసర మందం కూడా నా చెయ్యి ఏం కాలేదు. నేను ఇంకా శ్లోకాలు కూడా చదివిన. అయితే జస్ట్ ఎప్పుడన్నా ఆర్థిక బిల్లు అంటే ఇంట్లో ఆరతిచ్చేటప్పుడు ఇట్లా పెడితే కొంచెం మాకు జస్ట్ ఇట్లా అంటేనికపోతేనే కొంచెం అంటే ఎందుకు అగ్గిపుల్ల మనం ఇట్లా అన్నాక ఆ పెయిన్ వస్తుంది, కొంచెం అది పెయిన్ వస్తుంది. కానీ నేను నిజం చెప్తున్నా, ఏదో మిమ్మల్ని తప్పు పట్టడానికే నేను చేయమనలేదు. జస్ట్ అంటే పరీక్ష అయితే పెట్టినావుగా. పరీక్ష అంటే మరి నా ఇంటర్వ్యూలో పరీక్షలు పక్కా ఉంటాయి. సో అది బట్ నేను అంటే ప్రూఫ్ చేసుకోమా అనేది అంటున్నావు. నేనేమన్నా నేను చెయ్యలేను, నేను అది కూడా ఇప్పుడు అమ్మవారు రావాలి ఒంటి మీద కానీ అన్నావు, అది మాత్రం సాధ్యపడదు అన్నా. సరే మొత్తమే ఏమి చేయకపోతే నువ్వు దొంగదేవుడు అని పేరు పెట్టి తోలిస్తావు ఇక్కడికి వెళ్ళి. అందుకే నేను దొంగదేవుడు అనలే అసలు. ఎవరు నువ్వు అనవు, ఎవరు కూడా నన్ను రాకేష్ బోనమ్ను పేరు పెట్టి అలా అనలేరు. కానీ ఏదో ఒకటి మాత్రం ప్రూఫ్ చేసుకోకపోతే నా మనసులో నేను ఏమనుకున్నానో చెప్తా. సో అంటే ఇంతకుముందు మాట్లాడేటప్పుడు అబద్ధపు దేవుడు అయితే వాళ్ళకు ఇంగ్లాలు పెట్టి నడిపిస్తారు అని చెప్పారు. అని నేనే చెప్పిన, నేను కూడా నడిచినని చెప్పిన కదా. కాబట్టి ఈ అగ్నిని, ఈ రవగింజంత అగ్నిని అయినా తట్టుకోగలడా లేడా ఒక్క నిమిషమైనా నువ్వు అన్నావు. అయితే మీ గురించి కాదు, నేను టెస్ట్ చేసిన ఫస్ట్. అంటే నేను ఏమనుకున్నా అంటే ఆర్థిక బిల్ల పెడతా అంటే ఒప్పుకుంటాడా కాదా, ఒకవేళ పెట్టిన తర్వాత అగ్గి ముట్టిస్తుంటే ఓకే అంటాడా కాదా అని అనుకున్నా. అప్పుడే అనుకున్నా నువ్వే అని అన్నా నేను. అదే, కానీ మీకు అసలు పెయిన్ లేదా? నిజం చెప్పండి. లేదు, కొంచెం కూడా. రవ్వ గింజంతనన్నా ఎర్రగా ఉందా అసలు? ఎక్కడనైనా కాలితే ఎట్లుంటుంది, బొగ్గు వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఏం లేదు, కావాలంటే ఇగో చూసుకో. ఇగో నిజంగా పెయిన్ లేదా? ఇట్లా రాస్తారా ఎవరైనా? ఓకే, నొప్పి ఉంటే అట్లా. సరే, మీ దగ్గర అంటే నిజమైన దేవుడు మీకు వస్తాడు, మీ దగ్గర శక్తి ఉంది, మీ వెనుకల శక్తి ఉందని నేను నమ్ముతా. సో అదే ఆర్థిక బిల్లలో నా చేతి మీద పెట్టుకొని మీరు వెలిగించండి, నాకు పెయిన్ రావద్దు. రావద్దంటున్నా, మీరు క్రియేట్ చేయవద్దు అంటున్నావా? అది నీ శక్తి, నీ శక్తి నా శక్తి. మీ శక్తిని నాకు ఇచ్చి చేయండి. అట్టెట్లా ఇస్తాను ఆ శక్తిని? నా ప్రాణాన్ని ఏమంటే ఇస్తానా? నా ప్రాణం లోపల ఉంది రేణుకాదేవి, కాబట్టి నా శక్తిని ఎవరికి ఇయ్యను. అంత పూర్తి ధైర్యం చేయలేనులే, కానీ నేను చూపించాను కదా సార్ నా సత్యం. సర్వే జనా సుఖినో భవంతు అని 24 గంటలు ఎప్పటికీ అమ్మను కోరుకునే నేను ఈ భూప్రపంచం మీద అందరు బాగుండాలని ఎప్పటికీ పూజలు చేస్తుంటా. పూజ స్థలంలో కూడా నేను ఒక్కొక్కసారి అమ్మవారికి చేతిలో ఆర్తిస్తాను నా దగ్గర. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు ఉంది. 7 అడుగుల ఎల్లమ్మ తల్లి అంటే దాదాపు ఈ బంగళంతా, ఈ రూమ్ అంతా ఎత్తు అమ్మవారు నా దగ్గర ఉంది. 3-4 సర్పాలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి అమ్మవారు శక్తి నా దగ్గర ఉంది. కాబట్టి 1 నిమిషం ఎందుకు కాదు, 1 అర నిమిషం ఎందుకు కాదు, నేను చేతిలో కూడా ఆరతి ఇవ్వాలి అమ్మవారికి. ఎందుకంటే కొద్దిగానన్నా మనం చేతులు ఇస్తే మనం చేసిన తెలిసో తెలియకుండా చేసిన కర్మం ఆ మంటల్లో దహించిపోతుంది. అమ్మకు కూడా స్వచ్ఛంగా మనం భక్తితోనే ఆర్తిస్తే కూడా మన శక్తి కూడా పెరుగుతుందని ఆర్తిస్తుంటా. కానీ నిజం చెప్తున్నా,
నేను పరీక్షిద్దామని చెప్పి పరీక్షించిన. అయితే మన దేవుళ్ళు అంటే వాళ్ళ పిల్లలైతే క్షమిస్తారు ఏ తప్పు చేసినా అని చెప్పేసి దేవుడు మనల్ని క్షమిస్తాడని మనం అనుకుంటాం. ఇప్పుడు నేను ఇంత పరీక్ష నేను పెట్టినా, సో ఆర్థిక పిల్లలు ఆయన చేతి పైన ఉన్నా, సో నువ్వు బాగుండాలి, తొందరగా పెళ్ళి కావాలని చెప్పేసి దీవిచ్చారు. సంతోషం. నేను దానికి నేను సంతోషం. నీవు నా లోపలున్న సత్యాన్ని ప్రజలోకానికి చూపించాలనుకున్నావు. అందులో తప్పేముంది? నేను కొట్టడానికో తిట్టడానికో ఏమైనా మాటలు అనడానికో. కాబట్టి నా సత్యాన్ని ప్రజలోకాన్ని చూపించినవు. నా సత్యంగల నోరుతోనే నేను శ్లోకం చదువుతూనే ఆర్తిని పట్టుకున్నా, అమ్మవారికి ఇచ్చినగా జగదాంబకి ఇచ్చినగా. కాబట్టి అదే నోటితో నా సత్యాన్ని ప్రజలోకంలో నువ్వు చూపించాలనుకున్నప్పటికీ మరి నువ్వు బాగుండాలిగా. అందుకే నీకేమైతే నెక్స్ట్ కావాలో అవి నేను దీవెనార్థులు నీకు ఇవ్వడం జరిగింది. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. దీర్ఘాష. కానీ ఫ్యూచర్లో మాత్రం మళ్ళీ మా స్టూడియోలో ఇంటర్వ్యూ ఉంటుంది. సో దేవుడు వస్తాడు, ఇది పక్కా. పక్క. ఓకే, డన్. పక్క అని చెప్పేసి అన్న మాట ఇచ్చిండు అని అనకండి. ఓకే, ఇది ఒక స్టూడియో అంటే ఇల్లేగా ఇది కూడా. అవును. ఇదే ఇంట్లో అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేస్తాను. ఆ మండపంలో అమ్మవారు వస్తుందని మాత్రం తెలియజేసుకో. ఓకే, సో వెయిట్ అండ్ సీ. పక్కా ఇంకో పార్ట్ 2 రాబోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు ఎక్కడ ఇట్లాంటివి చేయలేదు అనుకుంటా. సో ఫస్ట్ టైం నా స్టూడియోలోనే మా ఆఫీస్లో ఎవరు కూడా అట్లా అడగరు. ఎందుకంటే నా సత్యం ఆల్మోస్ట్ యూట్యూబ్లోనూ లైవ్లోనూ చూస్తున్నారు కదా. నీవు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక మెరాకిల్ ఉందా లేదా అనేది పరీక్ష చేస్తావు కదా. నా దగ్గర కూడా ఆ శక్తి ఉందని నేను చూపించి. సో జనాలు నన్ను నమ్ముతారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి నేను అసలు వీళ్ళు నిజమా అబద్ధం అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే సౌందర్యాన్ని నేను ఇంటర్వ్యూ చేయలేదు. ఎందుకంటే నాకు కొంచెం ఒక మనుషుల పైన ఒక 50% నమ్మకం, అంటే డౌట్ ఉంటుంది. అంటే వీళ్ళు నిజమా కాదని అట్లాంటి వాళ్ళని నేను చేయడం జరుగుతుంది. సో సౌందర్యాన్ని మా శివ స్టూడియోస్లో నేను చెయ్యలేదు ఇంటర్వ్యూ. బట్ అంటే ఆమె నిజమా అబద్ధమా తెలుసుకుందామని అనుకున్నా. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే మాత్రం వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇట్లా చాలా మంది రావడం జరిగారు అది ఇది అని చెప్పి. చాలా వరకు యూట్యూబ్ పరంగా ఎక్కడైతే దేవత అని తెలిసిందో అనుకున్నారో ఇప్పుడు అవే యూట్యూబ్ ఛానళ్ళలో ఆల్ ఛానల్స్లలో ఆమె ఫేక్ అంటూ అన్నీ కూడా వస్తున్నాయి. ఇక మీద నన్ను ఆమె చేసే ఈ వేషాలు బంద్ చేసుకొని ఒకవేళ అమ్మవారు వస్తే శ్రద్ధగా భక్తితో ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. బట్ నేను లాస్ట్లో ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. కానీ ఇప్పుడున్న సొసైటీలో అంటే హిందువులను చాలామంది హిందువులే చులకనగా చూస్తున్నారు. సో ఇప్పుడున్న ఈ సొసైటీలో హిందువులనే చులకన చూస్తున్నారంటే అంటే మన దేవుళ్ళ మీద మనమే అబద్ధాలు చెప్పుకుంటే సో వేరే కమ్యూనిటీ వాళ్ళు మనల్ని ఎట్లా చూపిస్తారు ఒక్కసారి ఆలోచించండి. సో హిందువుల దేవుళ్ళను మనం నమ్ముతాం. సో మన దేవుళ్ళు మనకేంటో మనకు తెలుసు. సో అట్లాంటిది అంటే హిందువులను తిడుతున్నారు. ఇట్లాంటి ఫేక్ బాబాలు కానీ ఫేక్ దేవతలు ఇట్లా అని చెప్పేసి ఇట్లా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క హిందూకి చెడ్డ పేరు వస్తుంది, హిందూ దేవతలకు చెడ్డ పేరు వస్తుంది. సో ఇట్లాంటిది మళ్ళీ ఎవ్వరు తప్పు చేయొద్దని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.